ఒకసారి చూద్దాం. నేను ఈరోజు ట్రై చేయలేదు. టోకెన్ సేఫ్ వాళ్ళు చేశారా లేకపోతే ట్రస్ట్ వాలెడే ఓకే సేఫ్ ఫాలో అవుతుందా సార్? అట్లేం లేదు అలా ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇంకెవరైనా ట్రై చేశారా సార్ ఈరోజు 0.10కి ఫార్మింగ్ అయ్యిందా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ట్రై చేశారా? 0.10తో ఫార్మింగ్ అయ్యిందా? ఇక్కడ ఎవరు చేసి ఉండరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర అంతగానం లేదు అసెట్. మేబీ నేను అనుకుంటున్నాను అట్లా అని, మరి మీరు ఉండొచ్చు కూడా. సో నేను ఇక్కడ కొంచెం ట్రై చేస్తాను. ఓకే, యాడ్ ఫార్మింగ్ 10 100. ఓకే 20 వస్తుంది డైరెక్ట్గా. నిన్న కూడా ఇలాగే 20 రావడం జరిగింది. 20 మీరు చూసారు కదా ఆల్రెడీ నేను చేసినప్పుడు. 2 వ్యాలెట్లు నాకు గంట టైం పట్టింది, అంటే 10 రావడానికి. ఈ 10 రావడానికి గంట టైం పట్టింది అనమాట. ఇలా 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 నేను ఒక వ్యాలెట్ 30 నుంచి 40 నిమిషాలు చేశాను ఇట్లా. నేను ఎందుకు అలా చేశాను అంటే నేను కూడా చాలా ట్రై చేసిన, బట్ అది 20 చూపిస్తుంది, 10 చూపిస్తలేదు. అవునవును. ఈరోజు ఎవరు ఒకరు అడిగితే వచ్చింది అని కూడా అన్నారు, బట్ ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అనేది. 0.10తో కూడా అయింది. ఇది నార్త్ సైడ్. ఇక్కడ అవ్వట్లా. అది మేబీ కావచ్చు, అది నేను 0.1తో రీడింగ్ చేసిన, అది అతనికి కనెక్ట్ అయింది అనుకుంటా. కావచ్చు, ఎందుకంటే మనకి ఇస్తుంది సార్ సిస్టమ్. పీటీ పైనప్పుడు మనమే ఇందులోనే చేసేది. సో 2 లైన్ వరకు ఉందో వాళ్ళకు 2కు రీడింగ్ మన ఫార్మింగ్ అవుతుంది, రీడింగ్ అవుతుంది. ఎవరైతే రీడింగ్ పెట్టి ఉంచిర్రో వాళ్ళకి దీనికి కనెక్ట్ అవుతుంది. అట్లా మనం చేయకపోతే లేదు, నాకు ఇప్పుడు 1తోనే నాకు ఫార్మింగ్ కావాలా, సో రీడింగ్ అనేది కూడా 2తో కావాలంటే కుదరదు కదా. ఇప్పుడు రీడింగ్ 2 చేసినప్పుడు ఫార్మింగ్ 2 చేయాల. ఎప్పుడు ఉన్నదే చూద్దాం. కానీ ఈరోజు నాకు ఎప్పుడు కాలేదు సార్. ఈరోజు స్టార్టింగ్ నుంచి మస్తు ట్రై చేసిన, మార్నింగ్ నుంచి చాలా సార్లు ట్రై చేసిన. 1 అవర్ తర్వాత 1 అవర్ అట్లా. అప్పటికి ఇంకా రాలేదు సార్. అది నాకు ఇంతవరకు కాలేదు ఇట్లా, ఫస్ట్ టైం. అసలు 1 వస్తాను లేదు అసలు, మొత్తం 2 20 2తోనే అవుతుందేమో అట్లా. ఓన్లీ 2 అనుకుంటాను. ఫిక్స్ అది నాకు తెలిసిన మటుకి 2తోనే అవుతుంది అక్కడ. వచ్చింది చూడండి, చూస్తున్నారా వీడియో? వచ్చింది సార్. లాక్డ్ సమ్ యూజర్ ప్లీజ్ రిఫ్రెష్. ఓ షట్, అరే వచ్చింది కానీ ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా చేస్తా ఉంటే అవుతుంది అనమాట. మామూలుగా అంత ఈజీ అవ్వట్లేదు, మీరు అన్నట్టు నిజమే. ఏమో తీసుకోవట్లేదు. వచ్చింది కానీ మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ దొరకదు నా బాధ. బ్యాక్ వెళ్ళాల్సిందే. కూడా ఇలాగే నేను దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చేశాను అనమాట. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ చేశాను అనమాట. హాఫ్ అన్ అవర్, అర్ధగంటకి ఎక్కువ చేశాను అట్లా. మరి కావాలి అంటే నేను మీకు చెప్పాను కదా గ్రూప్ లో ఉన్నప్పుడు, నేను 2 వ్యాలెట్ చేయక ఇడిచిపెట్టానని చెప్పాను మీకు. అది చేశాను, మీకు చూపిస్తాను. నేను ఎర్లీబర్డ్కు కూడా ఎలిజిబుల్ అయి ఉన్నాను, చేశాను నేను. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను తర్వాత నో ప్రాబ్లం నాకు, కానీ ఇప్పుడు మాత్రం నాకు 10తోనే కావాలా. అది ఇడిచిపెట్టలే నేను. మళ్ళీ ఇప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు 2020 వస్తుంది.
మీరు అన్న తర్వాత నేను మీటింగ్ చార్జ్ చేసినాక మీరు మాట్లాడుతుంటే ఉంటే మరి అప్పటి నుంచి చేస్తే ఇప్పుడు 10 కనబడుద్ది, కానీ అది సమ్ యూజర్ లాక్ అని వచ్చింది. సార్ రాజేష్ సార్, నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నా సార్. అయితే 0.2 పెట్టినా సార్, ఇంకా రాలేదు సార్ విడ్రాల్. వస్తుంది సార్, వస్తుంది, టెన్షన్ అవసరం లేదు, వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమైతే అంటే అందరికి ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే ఎక్కువ సార్ మరి మంది ఇప్పుడు మనకు రావాలంటే మళ్ళీ చేస్తేనే చేయండి సార్, చేయండి ఎట్లా వస్తాయి సార్? అవును, చేతనే వస్తాయి మరి. అవును, ఇప్పుడు మనం అందరం 0.1కే చూడబడింది, 2 చేసిన వాళ్ళకే వస్తాయి కదా. మరి ఇప్పుడు మనం చేసిన వాళ్ళకు సార్ ఇప్పుడు అరగంట సేపు ట్రై చేస్తే వస్తున్నది, ఒకసారి అరగంట సేపు ట్రై చేయాలి, వస్తుంది, రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్? 20కే చేస్తారు కదా, అంతే. అట్లప్పుడు అట్లా చేసినప్పుడు మనకు తగులుతుంది అన్నట్టు. అంతే అంతే కదా. మరి 0.20 పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే మనకి ఎట్లా లేట్ అవుతుంది అన్నట్టు యాక్చువల్. అవును, లేట్ అవుతుంది సార్. 0.20 అనేది లేట్ అవుతుంది. అంటే ఒకసారి స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే లేటు, ఇంకా స్టార్ట్ అయిన తర్వాత వేరు. ఏమైతుందంటే ఇక 0.10 లాక్ అయింది అనుకో, లాక్ అంటే ఇక నేను కాను అని సిస్టమ్ కూడా అక్కడ రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక 100 సార్లు కొడతా ఉంటే ఒకసారి వచ్చింది. ఇప్పుడు చూసారు కదా మీరు, కొడతా ఉంటే ఒకసారి వచ్చింది. ఆ ఒక్కసారి కూడా నేను రాదనుకో, నేనేం చేస్తా, ఇక 0.20 అని చెప్పేసి చేస్తాను కదా. సో అట్లా ఎవరికి ఒకరికి వెళ్తుంది కదా. అంతే సార్, అంతే సార్, ఇది కూడా అంతే సార్. అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సార్ మీరే ఇక్కడ 0.20 చేయట్లేదు, నాకు ఎలా వస్తుంది అంటే కుదరదు. అట్లా సిస్టమ్ ఇస్తుంది కనుక ట్రై చేస్తున్నాం. ఇప్పుడు నిన్న మీకు మీటింగ్లో ఏం చెప్పాను నేను, సార్ ఈ రోజు నేను 2 వ్యాలెట్ 0.10తో నాకు కావాలనుకున్నా, చేసి పెట్టాను. అయ్యేదాకా తీసి పెట్టలే. గంట సేపు ట్రై చేసినాను, ఒక హాఫ్ అన్ అవర్ కాదు సార్, గంట సేపు కూడా ఇలాగే. అది ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు ఇట్లా ఇదే పని. 2 చేతులు, ఒకటి ఇక్కడ క్లోజ్, ఇక్కడ ప్రొసీడ్ టు ఆఫర్, ఒకటి క్లోజ్, ఒక ఏళ్ళు అటు నడుపుతూ ఒక ఏళ్ళు నడుపుతా అనమాట. ఇప్పుడు ఇట్లా దొరుకుడు కొన్ని రోజులు అయితే కష్టమే సార్. ఇక 0.1 రాదు అనమాట. రాదు సార్. నిన్నటికి ఆడికి బాగా చేంజ్ అయింది సార్. ఏమైంది సార్? నిన్న పొద్దున కొంచెం ఎక్కువ 0.1 వచ్చినాయి, ఇక నైట్ నుంచి కొంచెం తక్కువ అయిపోయింది. ఇవాళ మొత్తం పొద్దంతా 0.2 చూపెడతాను సార్. చూసారు కదా, అట్లా అనమాట. ఈ రోజు ఒక్కళ్ళే చెప్పినారు అయ్యిందని. సరే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చూడు, నేను పిచ్చోళ్ళు అంటావు మంచి వాళ్ళు అంటారు తెలీదు. చూడు ఎలా ట్రై చేస్తున్నాను, గంట సేపు. వచ్చింది, అరే పోయింది, షట్, లాక్. ఇలా రావాలి అనమాట. అంటే ఇలా గంట సేపు చేసినా కూడా మళ్ళీ వస్తుంది లాక్. ఇలా లాక్ వస్తే ఓకే, లాక్ అయిపోయినట్టుగా. ఏమంటారు, రిక్వెస్ట్ ఇస్ లాక్డ్ బై సమ్ ఆఫ్టర్ యూజర్, ప్లీజ్ రిఫ్రెష్ యువర్ పేజ్. ఓకే, ఎందుకంటే చాలా సేపు అయితే కూడా తీసుకోదు. అలా జరిగితే ఏమవుతుంది, ఇంకా అందరూ కూడా 0.20కి చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా పెట్టుకున్న వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇట్లా అనమాట. సో నేను 100 సార్లు కొడితే కానీ వచ్చింది, కానీ అది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఓకే సార్. ఇప్పుడు మేము ట్రై చేసిన ఒకటి అయింది. ఇప్పుడు వెరీ గుడ్. చూసారా, నాతో మాట్లాడుతూ చేస్తూ ఉంటే అయిపోతాయి. ఎన్నోసార్లు ఇక్కడ జరగని మీటింగ్ లో జరిగిపోతాయి. అయిపోయింది. 10th అయిపోయిందా? సో అట్లా జరుగుతూ ఉంటుంది మరి. అందుకే మీరు చెప్పారు కనుక నేను ట్రై చేస్తున్నా, లేదు నేను ట్రై చేయాలా. మీరు అవ్వట్లేదు అన్నారు కనుక నేను చేసి చూపిద్దామని నా ఆలోచన. అది మీరే చేసి చూపించారు. చూడు, నేను 100 సార్లు కొడితే ఒకసారి వస్తుంది, అది సక్సెస్ అవ్వట్లా. కానీ ఫస్ట్ సారి కొడితే అత్తే వచ్చి చూడాలా. ఇప్పుడు నేను రెండోసారికి ఒకసారి వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసేసరికి ప్రాబ్లం అవుతుంది. నేను టక్కన చేతులు వెళ్ళిపోతున్నాయి అడికి. అది క్లోజు, ఇది ప్రొసీడ్ టు వి ఆఫర్.
క్లోజ్, ప్రొసీడ్ టు వి ఆఫర్, క్లోజ్, ప్రొసీడ్ టు క్లోజ్, ప్రొసీడ్ టు వి ఆఫర్. బిఎంబి ఉందా సార్? బిఎంబి ఉందా? బిఎన్బి ఇందులో ఉంటుంది నాకు తెలిసి 0.34 ఉంది, సరిపోదా? 34 ఓకే. ఓకే, మీ డౌట్ ఎందుకు చూద్దాం సార్. ఓకే, టక్కన వచ్చేసి సరిపోద్ది. ఓకే 34 ఓకే. సరిపోద్ది. నేను బయటకు వచ్చేసాను చూడండి, ఆల్రెడీ చూడండి 0.34 ఉంది. సరే మళ్ళీ చేద్దాం. అంటే సిస్టమ్ ఎట్లా ఒక రిఫ్రెష్ చేయమన్నది అని చెప్పేసి బయటకు వచ్చాను అనమాట. సో ఇక్కడ ఇవన్నీ క్లియర్ చేద్దాం. డిలీట్, క్లియర్. సో అన్ని కూడా డిలీట్ చేసి మళ్ళీ చేద్దాం. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, టోకెన్ ఫార్మింగ్. వచ్చేసింది. ఇప్పుడు కావాలి తొందరగా. ట్వంటీ 20 20 20 20 20 20 20. కావట్లా. సో కావట్లా. పనులేని మామూలు పిలిచి ఏమంటారు పిలుస్తారు ఉన్నది కావట్లా. ఓకే, నిన్న సాధించాను. కాకపోతే ఎందుకంటే నేను 3 వ్యాలెట్లు 10తో బయటకు తీశాను. 20 లోపలికి వెళ్ళాలంటే నాకు బాధ కలిగింది. బట్ సాధించాను, చేశాను అనుకున్నట్టు మనకు ఇలా అది మాత్రం వచ్చేసింది. బట్ ఈరోజు అట్లా రావట్లేదు సార్. ఏం చేద్దాం? 20 కొట్టేనా? ఓకే కొట్టాను, కానీ ఇక్కడ లేవు, సరిపోయేంతగా లేవు.
ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. యాడ్ ఫార్మింగ్ 100. $20,000 వస్తుంది. సో మీరే గ్రేట్ సార్. ఎందుకంటే నాతో మాట్లాడుతూ మీరు చేసేసారు 10K, కానీ నేను చేయలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మీరు ఓపెన్ చేయగానే నేను స్టార్ట్ చేసిన ఇక నాకు కూడా తగ్గుతుందా అని ఒక జస్ట్ ఒక చిన్న ప్రయత్నం. వెరీ గుడ్. అప్పుడప్పుడు అలా అవుతాయి. ఎందుకంటే అందుకే ప్రయత్నాన్ని ఆపకు అన్నారు. మనం మన ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకూడదు అనమాట. సో ఓకే, ఎనీవే కొద్దిగా ట్రై చేద్దాం దీన్ని. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నిన్న మనం చూసారు సార్, నిన్న మనం కాయిన్ కొన్నాము, గుర్తుందా మీకు లైవ్ లో? ఆకస్తారా? చీజ్ కొన్నాను, నిన్న తీసాను. ఇప్పుడు ఇది 23 ఉండే, $1 మళ్ళీ తగ్గింది. 13 పాయింట్ ఉండే సార్. ఇది చీజ్ కాదు, పాలు PLU. ఇప్పటిదాకా 23 ఉండే. ఇది $20 తో మనం బై చేసాం నిన్న. $20 తో బై చేసాం. హిస్టరీ చూడండి ఇక్కడ ఎంత, $20 తో బై చేసాం. అవునా? కనబడుతుందా? సో మరి ఇప్పుడు ఇది $23 ఉండే, అది మళ్ళీ తగ్గింది. 13% ప్లస్ ఉండే, ఇప్పుడు 12% ప్లస్ అయింది. మేబీ ఇది తగ్గుతుంది మనకు తెలీదు. అందుకనుక ఇది కూడా నేను తీసేయాలనుకుంటున్నాను. అంటే చూడండి, తగ్గింది చూడండి. ఇప్పటిదాకా ఇక పైన ఉండేది అది $23 నాకు ప్లస్ ఉండే, అంటే $3, $3.5 ప్లస్ ఉండే. ఇప్పుడు $2.5 అయింది అది. అంటే ఇప్పుడు నేను తీస్తే $2, అంటే నిన్న మనం ఎంత పెట్టాం? $20 పెట్టాము. ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది? 22.34, అంటే 24 గంటలు. నిన్న మనం ఇక్కడ మీరు చూస్తున్నారు, మనం ఏ టైంలో కొన్నాము కూడా కనబడుతుంది మీకు ఇక్కడ హిస్టరీలో చూసుకుంటే. హిస్టరీలో చూస్తే కనుక చూడండి, ఇక్కడ నిన్న మనం 8 గంటల 8 నిమిషాలకి బై చేసాం ఇక్కడ $20 పెట్టి. అవునా? సో ఎట్లా, ఎందుకు బై చేసాము? ఇక్కడ ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి పాలు అనే PLU పలు అనే కాయిన్ చూసి బిజినెస్ ఎలా నడుస్తుంది ఇది చూసి ఇది మళ్ళీ నిన్న రేటును బట్టి చూసి ఇది పైకి వెళ్ళే అవకాశం ఉంది కనుక మనం బై చేసాం. ఇక్కడ చూపించి చేశాను నేను. చూసారు కదా సార్ నిన్న మీరు? మొన్ననేమో మీరు ఏది చీమ్స్ అనేది మొన్న కొన్నాను, $2.5 తో తీసాను, మళ్ళీ అది తీసాను చీమ్స్. చూడండి, మొన్న కొన్నది ఇది. సో అది ఇప్పటిదాకా ఉంచితే కూడా ఇంకా నాకు బెనిఫిట్ ఇస్తుండే. నేను భయపడి తీసాను, అది ఇంకా కూడా ఎక్కువగా నాకు బెనిఫిట్ ఇస్తుండే. నేను తీసేసాను, ఆ కొంత లాభంతోనే తీసేసాను. ఇప్పుడు మళ్ళీ దీని పలు కూడా తీసేద్దాం, బట్ తీసేద్దాం అనిపిస్తుంది, తీయకూడదు. నేను కూడా తీయను. ఇప్పుడు దీని మూమెంట్ చూద్దాం. మూమెంట్ చూసి తీయనద్దు అనేది చూసుకోవాలన్నమాట. సార్ ఇంకోటి కూడా అయింది నాకు ఇప్పుడు, మళ్ళీ 1 నచ్చింది ఇంకోటి. ఓ వెరీ గుడ్ సార్, మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నాకు ఎన్నిసార్లు చేసిన అవ్వట్లేదు. సో ఎనీవే చూద్దాం దాని సంగతి. నాకు రావట్లేదు. మీటింగ్ అయిపోయినాక చేయండి సార్, వస్తుంది. రైట్ చూద్దాం సార్, చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు మీటింగ్ చేస్తున్నారు, అందుకోసం అక్కడ డిస్టర్బెంట్ అవుతుంది, టైం కూడా మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి. చూసారా, ఇక్కడ పై దాకా వెళ్ళింది. ఓకే సార్ అది అయిపోయింది సార్. ఓకే సార్, అది. సో మనం ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది అంత పైకి వెళ్ళింది. ఇంకొక ఈ రెడ్ది పూర్తిగా పైకి వెళ్తున్నప్పుడు నేను తీసేస్తాను. ఎందుకంటే ఇది ఇంతకు ముందు పైన ఉన్నప్పుడు నాకు $1 ప్లస్ ఉండే, ఇంకొక $1 ప్లస్ ఎక్స్ట్రా, అంటే $3.5 ప్లస్ ఉండే. సో ఇప్పుడు మళ్ళీ మీటింగ్ అయిపోయేలోగా మరి పెరుగుద్దా లేదా చూద్దాం, అది చూసి తీసుకుందాం, నో ప్రాబ్లం. సో ఎనీవే, సో అదే $23 ఇప్పుడు $20 లేదంటే ఇప్పుడు తగ్గింది అనమాట. సో చూసారు కదా సార్, ఇట్లా సేఫ్ అండ్ సెక్యూర్ లో చేసుకుంటూ వెళ్ళాలి అని మీకు చెప్పడానికి నేను కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇది సేఫ్,
మనకేం భయపడాల్సిన పని Yes. లేదు ఇక్కడ. అంతేనా సార్? సేఫా కాదా మనకి? మన సేఫ్ Yes, sir. Safe, సేఫ్ safe. జోన్. సేఫ్ జోన్ అనమాట. సేఫ్ జోను, మన మనీ సేఫ్. ఒకవేళ లాస్ అయినా కూడా ఏమవుతుందంటే అది మళ్ళీ పెరిగేంత వరకు ఆగకూడదు, అంతే తప్ప మనకు లాస్ లేదు అందులో. అట్లా అందుకని మీకు ఇలా ఇలా అది కూడా ఎక్కడికో వెళ్ళి మీరు చూసిన పనిలా ఇవన్నీ చూపిస్తుంది చూడండి. మన ట్రస్ట్ వ్యాలెట్ లోనే ఇక్కడ ఉండి పలు అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? ఎక్కడో లేదు, ఇవన్నీ ఉంది, మన ట్రస్ట్ వ్యాలెట్ లోనే కనబడుతుంది. ఓకేనా? నేను మరి టెక్నికల్ గా అన్ని తెలియాలి, లేకపోతే ట్రేడింగ్ చేయడానికి అవి ఉండాలా ఇవి ఉండాలా, ఏది ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి సేఫ్ జోన్లో వేసుకోవచ్చు. ఇలా కూడా మనము చేసుకోవచ్చు. ఓకేనా? చేసుకునే వాళ్ళకు ఏ విధంగా అయినా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ నేర్చుకోవడానికి ఉందా మీ దగ్గర సమయము, లేకపోతే నేర్చుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక యు ఆర్ ద విన్నర్. సార్ వేణు అనిరుద్ధన్ సార్ వస్తలేడు, టచ్ లో ఉన్నాడు సార్ ఏమన్నా? రోజు వస్తున్నాడు ప్రతిరోజు. ఇక్కడ మీటింగ్ లో ఎప్పుడు కానీ జర టాపిక్ మాట్లాడలేకపోతా ఒక 5 నిమిషాలు అట్లా. సార్ మాట్లాడకపోతే వాళ్ళు మనం ఏమన్నా మీరు ఎందుకు మాట్లాడలేరు అని అడుగుదామా? అట్లా చెప్పండి. వాళ్ళ ఇప్పుడు మనం ఎవరిని మాట్లాడదామన్న వాళ్ళని ఎవరిని అదంటలేం కదా మనం. ఎవరైనా మాట్లాడదంటే అర్థం అనేది మనం అంటలేం అంటున్నాం సార్. మనం ఎవరినైనా అక్కడ డిస్ప్లే అవుతుంది కదా సార్ వచ్చిందని అట్లా డిస్ప్లే వచ్చారని చెప్తాను. మళ్ళీ నేనేం చెప్పాను మీకు? రోజు వస్తున్నారని చెప్పాను. ప్రతిరోజు వస్తున్నారు. మరి మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలియట్లేదు నాకు. నేను మీకు చూపిస్తాను వచ్చినప్పుడు అయితే, ఎందుకంటే ఇదే అని చెప్పేసి నేను చెప్తాను. మేబీ బిజీ ఉండి రాకపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా పనులు రాకపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేస్తుండొచ్చు. ఎందుకంటే అందరూ కూడా మన మరి చాలా నేర్చుకుంటున్నారు కదా, ఒకటే కాదు కదా. సో మనమే ఒకటే కావాలి, ఒకటే అన్నట్టు నిలబడితే అది కానిపోయిన పని. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పీవీసీ నుంచి వెళ్ళి నాకు బెనిఫిట్ రావాలి అంటే రావడానికి లేట్ అవుతుంది కనుక, సో మనం మన లైఫ్ ని ఆపుకుంటూ నడుపుతా. మనకి ఇంట్లో ఖర్చులు కావాలని అద్దా అవసరం కదా. పీవీసీ ఏదో ఇప్పుడు మనకు ఇమీడియట్లీ బెనిఫిట్ లేదు అని చెప్పేసి, అందులోకి వెళ్ళి డబ్బులు అత్తలేవు అని చెప్పేసి మనకు ఖర్చులు ఆగిపోతాయా? ఖర్చులు అవ్వకుండా ఉంటాయా? ఉండవు కదా. సేమ్. అందుకని ఇవన్నీ పాఠాలు కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీకు సింపుల్ థింక్ నేర్పుతున్నాను కదా. ఇప్పుడైతే మీ ట్రస్ట్ వ్యాలెట్ లోనే కనబడుతుంది, మన సిఎంసి లోనే కనబడుతుంది. ఈజీగా మీరు ఎలా బై చేసుకోవాలా, ఎలా సేల్ చేసుకోవాలని కూడా లైవ్ లో చేస్తున్నాం. ఇంకేం కావాలి? లైవ్ లో చూపిస్తూ చేస్తున్నాం. ఇంకేం కావాలి? మరి ఈ మీటింగ్కి వస్తున్నారు, ఎవరికైనా మీరు డబ్బులు కడుతున్నారా? లేదు కదా. సో మరి ఇలా నేర్చుకోండి ఫ్రీగా. ఇంకేం కావాలి సార్? ఫ్రీగా నేర్చుకోండి అని చెప్తున్నాం. ఫ్రీగా. ఎవరైనా చెప్తారా సార్ ఇలాంటివి? చెప్పరు. బట్ ఇక్కడ మనం చెబుతున్నాం. బట్ నేర్చుకోవడానికి ఎంతమందికి ఇష్టం ఉంది? ఇది ఓపెన్ కాదు, ఈ మొబైల్ ఇట్లా. ఓకే రైట్, తర్వాత చూద్దాం. స్క్రీన్ షేర్ చేద్దాం అంటే ఇది ఓపెన్ అవుతలేదు. ఓకే, ఇది పెరిగే అవకాశం ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను తీయదలుచుకోలేదు. ఇది పిఏఎల్యూ అనే కాయిన్ ఇప్పుడు నేను తీద్దాం అనుకున్నాను కదా. $3, $2.5 లాభంతో. ఎంత పెట్టాం మనం డబ్బులు? $20 కదా సార్, మీ ఎదురుగా $20 పెట్టాం. ఎన్ని రోజులు గడిచింది సార్? 24 గంటలు మాత్రమే గడిచింది. అంతేనా సార్? 24 గంటలే గడిచింది. ఇంకా కిందకి వచ్చింది. ఇది ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో పైన ఉన్నప్పుడు నేను తీసేస్తే $23 అర్నుడు. బట్ అప్పుడు నేను దీని యొక్క స్ట్రాటజీకి చూడలేదు. చూడండి వాల్యూమ్ ఎంత నడుతుంది చూడండి. దీన్ని ఎవ్రీడే 24 hours వాల్యూమ్ వచ్చేసి
$8.97 మిలియన్ బిజినెస్ జరుగుతుంది. ఓకేనా? సో ఇలా మనము ఇలా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? నిన్న ఇది ఈ 24 అవర్స్ రెడ్ కలర్లో 13% ఉండే, రెడ్ కలర్లో అంటే మైనస్లో, అంటే 13% మైనస్లో ఉండే, అది 24 అవర్స్కి 13% ప్లస్ అయింది. కనుక నాకు $3.5 ఇవ్వగలిగింది. బట్ నేను తీసేయలేదు, అంటే ఎగ్జిట్ అవ్వలేదు. ఎగ్జిట్ అవ్వాలి. సో పీవీసీలో కూడా చాలామంది ఏమంటారంటే, సార్ మేము కూడా ఎంటర్ అయ్యాం కానీ అది 13 అయినప్పుడు నేను తీసేయలేదు సార్, అది ఇంకా హోప్స్ మనకు ఉండే, మరి అది 20 వరకు వెళ్తుంది, 30 వరకు వెళ్తుంది అని చెప్పేసి అని తీయలేరు. బట్ నేనేమంటా, అట్లీస్ట్ మన అమౌంట్ అన్న మనం తీసుకోవాలి కదా, మనం లైవ్లో చూసినప్పుడు మాత్రం అలా చేయాలి. సో అది ఆలోచన. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే, మరి నేను లైవ్లో మీకు చూపించి తీయాలని చెప్పేసి నేను అనుకున్నాను. టక్కన అది క్లిక్ చేసేసరికి $1 తగ్గింది. అందుకని ఇప్పుడు నేను తీయట్లేదు దీన్ని. నేను ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా స్టాప్ చేయట్లేదు. ఓకేనా? ఇదే ఇప్పటిదాకా మీతో మాట్లాడింది ఇదే. ఇప్పటిదాకా చూడండి 22 ఇది 13% ఉండే, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అది కొంచెం పైకి లేచింది. 22.34 ఉండే, ఇప్పుడు 67 అయింది. అవునా? మన మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఓపెన్ చేసి అడగగానే చూడగానే మీకు చూసారు సార్, ఆకాశ్ సార్ మీరు చూస్తున్నారు, ఇది 22.34 ఉండే, ఇప్పుడు 22.67. ఎస్ సార్, 22.67. ఓకే. సో అంటే అక్కడ నేను తీసేస్తా అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అది మూమెంట్ మళ్ళీ అవకాశం ఉంది అది. అందుకని నేను ఇంకో $1 తక్కువగా ఎందుకు తీసేసాలని చెప్పి నేను తీసేయలేదు అనమాట. ఓకేనా? ఉంచండి సార్, రేపు ఈవినింగ్ దాకా ఉంచండి, సండే ఈవినింగ్ దాకా ఉంచండి. ఓకే సార్, ఓకే సార్. మీరు అబ్జర్వ్ చేయండి, అలాంటప్పుడు అబ్జర్వ్ చేయండి సార్. సో ఏమన్నా తగ్గిపోయేది ఉంటే నాకు మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఇట్లా ఈ విధంగా కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా అర్న్ చేసుకోవచ్చు సార్. ఇదేమో అయ్యో పెద్ద పెద్ద ట్రేడింగ్ మన లక్షల లాస్ అయితే మనకు ఏం కాదు. ఇది కూడా ట్రేడింగ్ కిందకే వస్తుంది. అర్థమవుతుంది సార్ అందరికీ? ఇక్కడ చూస్తున్నారా? ఎక్కడో చూడట్లేదు, మన ట్రస్ట్ వ్యాలెట్ లోనే చూస్తున్నాము. మనం ఇప్పుడు ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ యూజ్ చేస్తున్నామో ఆ ట్రస్ట్ వ్యాలెట్ లోనే ఇదే చెబుతున్నాం. ఎక్కడికి వెళ్ళి ఏదో ఉండాలా, ఏదో చేయాలా అన్నదానికి నేను చెప్పట్లేదు. ఓకే డియర్? ఇలాగా మనం చూడడం బస్ చేసుకోవడం అంతే. ఓకే సార్. ఓకేనా? సో ఇక్కడ నిన్న నేను $20 చేశాను సార్. మరి ఇప్పుడు నేను నా దగ్గర $100 ఉన్నాయి ఈ వ్యాలెట్ లో. $100 చేస్తే నాకు ఎంత వస్తుండే మీరు చెప్పండి సార్, ఎంత ప్రాఫిట్ వస్తుండే? ఇప్పుడు నాకు $20 $3.5 ప్రాఫిట్ వస్తుంది కదా. అదే నేను $100 పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుండే ఇప్పుడు నిన్నటికి గీలకి? 3 12 12.5 మళ్ళీ $15.5 నాకు బెనిఫిట్ వస్తుంది. అవునా సార్? సో ఇలాగే మరి నేను చిన్న అమౌంట్ పెట్టాను కనుక చిన్నగా నాకు బెనిఫిట్ వస్తుంది, పెద్ద అమౌంట్ పెట్టుకుంటే పెద్దగా బెనిఫిట్ వస్తుంది. $100 అంటే $10,000 అనుకోండి, $20 అంటే $2,000 అనుకోండి. నేను $2,000 పెట్టాను, అందుకని చెప్పేసి నాకు 250 350 బెనిఫిట్ వచ్చింది. ఓకేనా? ఇలా రూపాయలు మాట్లాడుకుంటే ఇలా కూడా ఉంటుంది. ఓకేనా సార్? సో అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ JIAYA ఇది 11% మైనస్లో పోతుంది. ఇలా పోయినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇది తగ్గిపోయింది కదా వెంటనే టకటక వెళ్ళి కొనడం కాదు. సో ఇది మనం అబ్జర్వేషన్ చేయాలి. మళ్ళీ తగ్గింది కరెక్టే, ఇది పెరుగుద్దా లేదా, లేకపోతే ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇక్కడ సింపుల్ థింగ్ చూపిస్తున్నాను మీకు. ఇదేమో ట్రస్ట్ వ్యాలెట్. నెక్స్ట్ ఇదే కాయిన్ నేను సిఎంసీలో చూస్తాను. పోయి ఎక్కడ? సిఎంసీ కాయిన్ మార్కెట్ క్యాప్ JYA సార్, అది మర్చిపోతాను నేను. ఓకే చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇక్కడ
ఓకే, సో సింపుల్ థింగ్స్ చూడండి, ఎక్కువ కాంప్లికేటెడ్ అవసరం లేదు. అయ్యో నా దగ్గర $100 లేవు, $200 లేవు, $500 పెట్టాలా, అవసరం లేదు. ఇదేనా సార్ నేను చూసింది, అక్కడ చూసింది ఇది అనుకుంటా. JYEI. ఓకే చూడండి ఇక్కడ ఇది ర్యాంక్ వచ్చేసి 1743లో ఉంది. సో ఇది ఒక రోజు క్యాండిల్ పెట్టి చూస్తే అయినా పర్వాలేదు, బాగానే వస్తుంది. 24 అవర్స్లో 10% మైనస్లో పోతుంది. ర్యాంక్ 1743 ఉంది. దీని వాల్యూమ్ వచ్చేసి $5.12 మిలియన్ 24 అవర్స్ వాల్యూ. ఓకేనా, సో మరి మొత్తం సప్లై ఎంత, 69 బిలియన్స్. ఓకే, 69 బిలియన్స్ మాత్రమే. ఓకేనా, సో మార్కెట్ క్యాప్ వచ్చేసి 1.99 మిలియన్. ఆల్ టైమ్ హై వచ్చేసి 0.3203, ర్యాంక్ 1743. ఇలాగా చూసుకోవాలి, ఏది పడితే అది బై చేయడం కాదు, బట్ ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. సో ఇది మార్కెట్లో ఏ విధంగా నడుస్తుంది బేస్డ్ ఆన్ ఇది మరి ఎల్ బ్యాంక్లో ఉంది, యూనిస్వాప్లో ఉంది, బింజెక్స్లో ఉంది, బిట్మార్ట్లో ఉంది, ఎల్ బ్యాంక్, XT.com, బిట్మార్ట్, ఇది నేను తీసుకోండి. అది ఇప్పుడు నేను యూజ్ చేసే ఎక్స్చేంజ్లలో ఇది లేదు కనుక నేను తీసుకోండి ఇది అనమాట. అర్థమవుతుందా సార్ మీ అందరికీ? చూడండి ఎంత అన్నిట్లో బిజినెస్ జరుగుతుంది, చాలా బిజినెస్ జరుగుతుంది. మరి వాల్యూని చూస్తే వాల్యూమ్ చాలా తక్కువనే ఉంది, కానీ అంటే దీని యొక్క ప్రైస్ తక్కువనే ఉంది, కానీ చాలా వండర్ఫుల్గా బిజినెస్ జరుగుతుంది అది. ఓకేనా, ఇప్పుడు నేను అది చూసాను కానీ దాన్ని తీసుకోండి నేను. సో మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. మరి నాకు కాల్ చేసి సార్ నేను ఏది తీసుకోవాలో చెప్పండి అంటే నేను చెప్పలేను. ఇట్స్ రియాలిటీ. నేను కూడా జస్ట్ ఇక్కడ చూసి తీసుకుంటున్నాను, ఎవరు చెబితే కాదు. అంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, మీ అందరికి నేర్పుతున్నాను అనమాట ఇదే ఈ విధంగానే. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నువ్వు సింగిల్గా నడవడం నేర్చుకున్నప్పుడు నీకు ధైర్యం పెరుగుతుంది. బట్ సింగిల్గా వెళ్తే కొంతవరకు లాస్ అవుతావు, కానీ నీ యొక్క ఎక్స్పీరియన్స్, నీ యొక్క ధైర్యం అనేది మాత్రం పెరుగుతుంది. డబ్బులు లాస్ అవుతావు, కొద్దిగా డబ్బులు మాత్రం లాస్ అవుతావు. ఎందుకంటే నీకు అడ్వైజ్ ఉండదు. ఏమవుతుంది అంటే నువ్వు ఒక్కోసారి ఇది అప్పుకి వెళ్తుంది అనుకొని నువ్వు అప్పుకు పెడితే డౌన్కి వెళ్తుంది, డౌన్కి వెళ్తుంది ఖచ్చితంగా అనుకుంటే, అంటే వేరే వాళ్ళ నువ్వు అడ్వైజ్ తీసుకుంటలేవు కనుక డౌన్కి వెళ్తుంది కావచ్చు అనుకుని మళ్ళీ డౌన్కి పెడితే మళ్ళీ అప్పుకి వెళ్తుంది. అంటే ఉల్టా, అంటే నువ్వు అనుకున్న దానికంటే ఉల్టా అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. సో నెక్స్ట్ నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు, మన తప్పు మనం తెలుసుకుంటాం. ఆ మనీ లాస్ అవుతుందంటే అవును లాస్ అవుతుంది, ఎస్, నో ప్రాబ్లం. మనీ ఈజ్ ముఖ్యం కాదు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ముఖ్యం, నాలెడ్జ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అందులో నువ్వు నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటావు. ఓకేనా, అట్లా ఒక 10 కాయిన్స్ మీరు ఇలా ఏమంటారు, 10 కాయిన్స్ మీరు ఇక్కడ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే, సో దేని మీద నేను ట్రేడ్ చేయాలి, దేని మీద చేయకూడదు. చూడండి, నిన్న LUNC అని చెప్పేసి నిన్న కూడా ఇది లాభం ఇస్తుంది అని నేను మాట్లాడినాను. సో లాభం వచ్చేసింది అది. చూడండి 51 పెరిగింది LUNC. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది క్యాండిల్, చూడండి సార్. డేలో ఈరోజు చాలా 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 పైకి వెళ్ళిపోయింది. బట్ నాకు అనిపించింది, నేను అన్నాను కానీ కొనలా. అది కొంటే మనకి బెనిఫిట్ ఉంటుండే చాలా ఈరోజు, అవునా? అట్లా మీరందరూ కూడా అబ్జర్వేషన్ చేయండి సార్. మీరు అనుకోవచ్చు కొత్త వాళ్ళకి ఇది PVC Meta గ్రూప్ కదా, మరి వేరే మాట్లాడుతూ సార్ అనుకోవచ్చు. బట్ సార్ కొంతవరకు మీరు వినండి, విన్న తర్వాత మీరు డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు, వేరే వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే. బట్ దాంతోపాటు మనం ఇక్కడ
మనం ఆల్రెడీ క్రిప్టోలో ఉన్నాం సార్. క్రిప్టోలో ఉన్నాము కనుక క్రిప్టో గురించే ఇక్కడ నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. క్రిప్టో గురించే చెప్పడం జరుగుతుంది అనమాట. సేమ్ అలాగే రేపు పొద్దున ఇక్కడ పీవీసీ మీటర్ గురించి కూడా మనం ఇదే విధంగా మాట్లాడుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ పీవీసీ మీటర్ ఇప్పుడు చూడండి నేను ఎంత ఉండేది 1.71 బెనిఫిట్ చూపిస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా 24 గంటల్లో 0.2% 24 గంటల్లో చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ వైజ్ ఇక్కడ తీసుకొని నువ్వు 0.91 0.10 0.010 వచ్చేంత వరకు నువ్వు ఆగినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది నీకు బెనిఫిట్ వస్తుంది. $10-20 బెనిఫిట్ కనపడదు. $100 ఈ పీవీసీలో $100 మీకు బెనిఫిట్ కనపడదు. 500 ఒక $1000 $1000 ఎంత సార్ ₹1,00,000. 500 అంటే 500 50,000 సో అలా 50,000 అయినా కూడా మీకు ₹1,00,000 అయినా బెనిఫిట్ కనబడుద్ది. బట్ ఎక్కడ దాకా 0.10కి వెళ్తే కనుక బెనిఫిట్ కనబడుతుంది. ఇక్కడ మీకు ఒక 20,000 వరకు మీరు గెయిన్ చేయగలుగుతారు సార్. అర్థమవుతుంది ఇక్కడ మీకు. పీవీసీలో మనం ఇప్పుడు ఈ ప్రైజ్లో తీసుకుని 0.10 అయ్యేంత వరకు మనం ఇక్కడ ఆగినట్టయితే నీకు 10,000 బెనిఫిట్ చూపిస్తుంది సార్. ఈ టైంలో ఎంత 10,000 ఎన్ని రూపాయలు పెడితే ₹1,00,000 పెడతాయి. అంటే నేను చెప్పింది $1000 డబ్బుల్లో చూసుకుంటే అంతా కొద్దిగా అటు ఇటు అవుతుంది, కానీ నేను అరౌండ్ ఫిగర్ చెప్తున్నాను. సో అట్లా 0.10 కావుతే ఇక్కడ కూడా ఇది కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నిన్న మనం చూసాము. సో ఇక్కడ పీవీసీ మెట ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఫ్లక్చుయేషన్ జరగట్లేదు. మేము పీవీసీనే తీసుకుంటాం. యాక్చువల్లీ ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడు పీవీసీనే మేము తీసుకుంటాం. ఫ్లక్చుయేషన్ అంటే ఏంటి సార్? సో ఎవ్రీడే అది తగ్గుతూ పెరుగుతూ మాకు కనబడాలి. ప్రతిరోజు ప్రతి గంటకి తగ్గాలి, పెరగాలి. అట్లా అయితే నేను బిజినెస్ చేస్తాం దీంట్లో. ఓకేనా? లేదంటే ఇగో ఇలాంటి వాటి మీద కూడా చేస్తాం. మళ్ళీ అది స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ దాని మీద చేస్తాం. మళ్ళీ ఆ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అది ఫ్లక్చుయేషన్ చాలైతే పీవీసీ మీద కూడా ఫ్లక్చుయేషన్ చాలైతే మళ్ళీ ఫ్లక్చుయేషన్ దాన్ని కూడా కొంటాం, బై చేస్తాం. అర్థమవుతుంది సార్ అందరికీ? నా వాయిస్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా సార్? సార్ క్లియర్ ఉంది క్లియర్ ఉంది కదా సార్? సో ఇదన్నమాట. అందుకని చెప్పేసి ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు కదా పీవీసీ మీడియా గ్రూప్లోకి, పీవీసీ అని చెప్పేసి. సో అందుకని కూడా మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా సో ఈ విధంగా ప్రతిదీ అక్కడ నాగప్రసాద్ సార్ హ్యాండిల్ చేశారు. ఓకే, ఇలా మీరు అంటే చాలా నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇట్లా పీవీసీ మీడియా గుడ్ మార్నింగ్ సార్. సో ఇలా పీవీసీ మీడియా గ్రూప్లోకి అంటే మన గ్రూప్లోకి వస్తే మీరు వరల్డ్ వైడ్గా జరుగుతున్న విషయాలని కూడా మీరు నేర్చుకోగలుగుతారు అనమాట. ఇక్కడ పూర్తిగా మీకు అన్ని కలుపు అంటే పీవీసీతో పాటు అన్ని విషయాలు మీకు పొందుపరచడం జరుగుతుంది. అన్ని విషయాలు కూడా ఇక్కడ మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకి అందరికీ తెలుసు. సో పీవీసీతో పాటు లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ దొరుకుతుంది మీ అందరికీ. పీవీసీతో పాటు లాట్ ఆఫ్ నాలెడ్జ్ దొరుకుతుంది సార్ మీ అందరికీ. అర్థమవుతుందా సార్? కేఎస్ సార్ ఉన్నారా సార్? కేఎస్ రాజు సార్. ఓకే, ఫ్రీ అయిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి, బిజీ ఉన్నారేమో. సో ఇట్లా ప్రతి మీరు మీటింగ్ వచ్చిన వాళ్ళకి సో కంపల్సరీ బెనిఫిట్ జరగాలి. అంటే మేము చెప్పాము ఆల్రెడీ, మీటింగ్ అయితే డబ్బులు వస్తాయి సార్. డబ్బులు వస్తాయంటే ఎవరో పాకెట్లకి వెళ్ళి తీసి ఇవ్వరు. బట్ అది ఏ విధంగా మీ దగ్గరికి రావాలా అనే అడ్వైజ్ ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది అనమాట. అలా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉంది సార్? బాగుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే వచ్చాను సార్ క్లినిక్ నుంచి. వాష్రూమ్ కి వెళ్ళాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. నిన్న మనం అనుకున్నాం కదా సార్. అయితే నిన్న మనం ఎదురుగా ఒక కైండ్ బై చేసాం కదా సార్. అందుకని అది ఒకసారి చూడండి, ఇక్కడ $20తో బై చేసాం మీ ఎదురుగా. ఇప్పుడు అది నేను తీసేస్తే ఇప్పటిదాకా $23.5 చూపించింది. ఇప్పుడు $1 తగ్గింది. పర్లేదు, మళ్ళీ పెరుగుతుంది అది. అంటే నిన్న మనం $20తో బై చేస్తే $3.5 బెనిఫిట్ వచ్చింది. ఎంతసేపు ఎన్ని గంటలు కలిసింది? 24 గంటలు తగ్గింది. మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేయగానే తగ్గింది. నేను మళ్ళీ ఎందుకు అంటే తీసేట్టుకున్న సమయానికి $1 తగ్గింది. నేను ఆపాను, అయినా పర్లేదు అట్లా. ఎందుకంటే ఆపాను ఎందుకంటే ఇక్కడ ఇప్పటిదాకా మీరు లేరు. నేను ఇప్పటిదాకా స్క్రీన్ షేర్ చేస్తూ దీని సంగతి ఏంటి ఏం కథ చూపించాను. ఓకే, పర్లేదు. అందుకని ఆపాను నేను. అంటే ఇక్కడ నేను మన వాళ్ళకి ఏంటంటే
చలో ఇక్కడ కొంతమందికి ట్రేడింగ్ అక్కడ ఎక్కడికో వెళ్ళాలి ఏమో చేయాలి అనే వారికంటే ఇక్కడ మనకి ట్రస్ట్ వాలెట్ అయితే మనం యూటిలైజ్ చేస్తున్నాం. సో ట్రస్ట్ వాలెట్ లో ఉన్నదే ఆ తర్వాత సిఎంసి ఫ్రీగానే సిఎంసి చేసుకోమని చెప్పామంటే కాయిన్ మార్కెట్ క్యాప్. సో ఇక్కడ అవును. ఈ ట్రస్ట్ వాలెట్ ఎలాగోలో యూజ్ చేస్తున్నాము, ఎలాగోలో సిఎంసి ఫ్రీ, అంత ఫ్రీయే మరి. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనేది మన వాళ్ళకి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇట్లా లేదు సార్, ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సార్. మళ్ళీ అది కూడా మనకు ఇదంతా ఫ్రీయే కదా సార్, అట్లా అన్నట్టు. సో ట్రస్ట్ వాలెట్ ట్రస్ట్ వాలెట్ లోనే చేసుకునే విధానం సార్. ఇప్పుడు మీరు ఒక రోజు 2 రోజులు కాదు సార్, చాలా రోజులు నెలలు కూడా ఆ, మీరు బాధ్యత తీసుకుని చెప్పాల్సిందే సార్. ఆ విషయంలో ఎవరు ఏదన్నా కానీ అందుకే అర్థం కాదు. అది అందుకని సో మన దగ్గరికి వస్తున్నారు పబ్లిక్, సో మన మీటింగ్ లో ఉన్నారు. సో మన వాళ్ళకు ఏదో మరి యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం బెనిఫిట్ రావాలి కదా, మరి మనం ఏదో చేయాలి కదా అన్న ఆలోచనతో చెప్పడం జరుగుతుంది. అది అంటే కూడా ఇప్పుడు సార్ 1 minute సార్, కరుణాకర్ గారు మామూలుగా కామన్ గా ఆయన ఫస్ట్ నుంచి ఎర్లీ బర్డ్ చేసుకోలేదు, ఏమి చేసుకోలేదు, ఓన్లీ పీవీసీలు కొనుక్కొని స్టేకింగ్ లో పెట్టుకున్నారు. అటువంటి వ్యక్తి ఇవాళ మన మీటింగ్స్ లోకి వచ్చి ఇవాళ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నారంటే ఎంత నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అది మామూలు విషయం ఇవ్వకపోతే సాధ్యం కాదు. అది మామూలు విషయం కాదు సార్. తనంటే తను మామూలు ఫాలో విషయం చేశారు సార్. కాదు. మనం చెప్పింది ఇక్కడ మేము అవును, చెప్పిన దాన్ని పూర్తిగా ఆవహించుకున్నాడు అతను. అంటే మొత్తం కూడా అందులో అవును, ఏమంటాం కదా పరకాయ ప్రవేశం అంటే అలా చేసేసాడు అతను. అది విషయం అవును, అక్కడ. తను ఏం అవును, అవును. చేశాడంటే పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు. నువ్వు ఇది చెప్తున్నావు ఇలా తీసుకోవచ్చా ఖచ్చితంగా అంటే అవును. మాకు పర్సనల్ కూడా మాట్లాడతారు సార్, అవును సార్ ఇది చేయొచ్చా, అవును, చేసుకోవచ్చు మీరు బిందాస్ గా అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో నిజంగా మీరు అన్నట్టుగా అతను పూర్తిగా దీన్ని తీసుకున్నాడు. అంటే మనం చెప్పిన చిన్న చిన్న పాయింట్ ని కూడా రాసి పెట్టుకొని తను ఆవహించుకున్నాడు అతను. అది ఆవాహన చేసుకున్నాడు, ఆవాహన చేసుకున్నాడు. గ్రేట్, గ్రేట్. అదే అంతే కదా. అలాగే ఇప్పుడు కూడా గురువు గారు ట్రస్ట్ వాలెట్ లో ఇలా చెప్తూ వెళ్తే మెల్లిమెల్లిగా చాలా మంది ఎర్న్ చేసుకునే పరిస్థితి ఉంటుంది సార్. డెఫినెట్ చిన్న చిన్నగా సార్ అది ఏముంది కొందరు సార్, ఎందుకంటే $50, $10, $20, $30 ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మీరు వీళ్ళందరూ కూడా ఈ $10 పెట్టి $50 పెట్టి ఏ ఒక్క డాలర్లో లాస్ కాకుండా ఇందులో వీళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ని పొందితే వాళ్ళు మళ్ళీ 50తో స్టార్ట్ చేసుకోవచ్చు. 50 అయిపోయిందంటే ఇంకో 10 మళ్ళీ $60తో చేసుకోవచ్చు. అది అయిపోయిందంటే ఆ తర్వాత ఇంకొక $10, $70 ఈ విధంగా చేసుకోవచ్చు అన్నట్టు. నేను ఇక్కడ అందరికి ఎవరికి చెప్పలేదు మీరు 1,00,000 పెట్టండి, 2 లక్షలు పెట్టండి. అది అలా కాదు. ఇక్కడ నీకు ఈ వచ్చిన తర్వాతనే మనం ఈలకు వెళ్తాము, ఆ తర్వాతనే మళ్ళీ అదే మాదిరిగా ఇక్కడ. లేదంటే సీదా కాక రాయు అంటే రాదు. ఏమంటారు సార్? అవును సార్, అవును సార్. ఇప్పుడు మీరు చెప్పే విషయంలో ఎవరైనా సరిగా అర్థం చేసుకుంటున్నారో లేదో, 10 USDTలు కూడా మీ మనస్సాక్షికి సంబంధించి పెట్టుకోండి. సబ్జెక్ట్ చెప్పడమే తప్ప మీరు 10 పెట్టుకుంటారా, 20 పెట్టుకుంటారా, 50 పెట్టుకుంటారా అనేది ఒక చాయిస్ అనేది ఎప్పుడైతే ఓపెన్ గా చెప్తున్నామో డెఫినెట్ గా వాళ్ళు డౌట్స్ వస్తే అడిగితే ఓహో వర్క్ చేసుకుంటున్నారన్నమాట అనే విషయం మనకు తెలుస్తుంది. రైట్. అంతే కదా గురువు గారు? అంతే 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 సార్, అంతే సార్. మనం ఇప్పుడు 50 కూడా పెట్టుకోమని ఏం చెప్పం. ఎందుకు చెప్తా సార్? చెప్పము అట్లా. మనం డబ్బు అనేది ఇది మనీ అంటే ఏంటి? తన మనసాక్షి ఏం చెప్తుంది, తన జేబు ఏం చెప్తుంది, అదే ముఖ్యం. తను అదే ఫాలో అవ్వాలి. తన పాకెట్ ఎంత నిండుగా ఉంది, తన జేబు ఏం చెప్తుంది, తన మనసు ఏం చెప్తుంది, అదే అతను ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఒక 1 year నుంచి స్టాండర్డ్ కాయిన్లు చెప్తున్నారు, ఇథీరియం చెప్తున్నారు, టీఆర్ఎక్స్ చెప్తున్నారు, సొలానో చెప్తున్నారు, బిఎన్ఎఫ్ చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఈ కాయిన్స్ కూడా చెప్తున్నారు. అవును. అందుకని వారి యొక్క ట్యూన్ బట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, బెనాన్స్ లో చేసుకుంటారా, ట్రస్ట్ వాలెట్ లో చేసుకుంటారా, ఇట్స్ ఎ గుడ్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది అంత ఈజీగా రాదు. యూట్యూబ్ లో చూసినా కూడా రాదండి. ఇది యూట్యూబ్ లో చూస్తే వేస్ట్ రాదు. అది యూట్యూబ్ లో జస్ట్ బేసిక్ మాత్రమే.
ఇక్కడ అంతే మనము ప్రాక్టికల్లీ లైవ్. లైవ్ మనం ఇక్కడ ప్రాక్టికల్లీగా చేసి ఆ లాభాన్ని ఎలా తీసుకోవాలా, ఎంట్రీ ఎప్పుడు అవ్వాలా, ఎగ్జిట్ ఎప్పుడు అనేది అది కూడా మనం ఇక్కడ చెబుతున్నాము. అది మెయిన్ ఎస్ ఇంపార్టెంట్. వాడు అక్కడ అది చెప్పాడు కదా, ఎస్ నువ్వు చెప్పరు. అది నీకు లైన్లు చూపిస్తాడు, అయిపోతుంది. ఆ లైన్ నీకు ఎక్కడ అర్థం కావాలి సార్, ఎప్పుడు అర్థం కావాలి పబ్లిక్ కి ఆ లైన్ అవునండి. అనేది ఎప్పుడు అర్థం కావాలో అర్థం కాదు. సో ఇక్కడ నేను పూర్తిగా మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళ చేతిలో ఉన్నది మన చేతిలో ఉన్నది, దాన్నే మీరు కొద్దిగా ఇంకొద్దిగా కరెక్ట్ గా పరిశీలించండి అంతే. మీ చేతిలో అంతే. ఉన్నదాన్నే మీరు ఇంకొద్దిగా పరిశీలించండి అంతే బస్. ఉమ్. ఇదే మొబైల్, ఇదే నెట్వర్క్, ఇదే పీవీసీ ట్రస్ట్ వ్యాలెట్, జస్ట్ కొద్దిగా కిందికి మీదకి అనండి బస్ అంతే, చూసుకోండి అంతే. అంతే. ఎందుకంటే ఇదంతా కూడా ట్రస్ట్ వ్యాలెట్ పుణ్యం అనమాట. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు ముందే చెప్పారు మనకి, మీకు బైనాన్స్ కు ఇంకోటి దానికంటే కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తుంది ట్రస్ట్ వ్యాలెట్, చెప్పారు. అదే చెప్పారు, అవును అది జరుగుతుంది ఇక్కడ. సో పూర్తిగా కూడా అవును ఎందుకంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ నీ నీ అసెట్ ఇక్కడ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఈ రోజు ఆ ఉన్న అసెట్ ని నువ్వు ఎంత పర్సెంటేజ్ లాస్ అయ్యావు, లేకపోతే ఎంత లాభపడ్డావు, ప్రతిదీ కూడా ఇక్కడ నీకు చూపిస్తుంది. ప్రతిదీ కూడా చూపిస్తుంది. అవును ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి సార్, ఈ పాలు మీద క్లిక్ చేశాను, నిన్న మీ ఎదురుగా క్లిక్ చేశాను కనుక చూడండి. ఇప్పుడు కూడా ఉమ్. మనం దీన్ని తీసేస్తే నేను నేను అమ్మేసిన దానికి నాకు $2.5 ప్లస్ వస్తుంది. 2.62. 62 ఇప్పటిదాకా 3.5 ఉండే, ఇప్పుడు $1 తగ్గింది. నో ప్రాబ్లం, దాని గురించి పెట్టండి. నో ప్రాబ్లం. అట్లా చెప్తున్నాను. ఇది మీరు $1 అయినా పర్ డే తీసుకునే ప్లాన్ ఆఫ్ వర్క్ చెప్తారు ఇప్పుడు. అంతే కదా సార్, తీసుకుంది ఇప్పుడు అంతే. ఇప్పుడు స్టార్టింగ్ సార్ అంటే మన పబ్లిక్ ఏంటంటే మనని ఎవరిని, సో మన దగ్గరికి వచ్చిన వ్యక్తి, సో నా వల్ల ₹1 లాభం రాకున్నా బట్ నేను లాస్ కాలేదు, బట్ నేను నాలెడ్జ్ గెయిన్ చేశానని ఒక ఇదిలో ఉండాలి. ఎస్ ఇది మేము ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఇది పాటిస్తాం ఖచ్చితంగా ఇదే అనేది నా ఆలోచన అనమాట. ఎవరిని కూడా మభ్య పెట్టాల్సిన అవసరం మనకు లేదు. థ్యాంక్ గాడ్, అది రాకూడదు మనకి అది. ఎందుకంటే ఎస్ ఆల్రెడీ మనం అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ ఒకరు మన వల్ల ఒకరు లాస్ అవుతే కూడా రేపొద్దున వాళ్ళు మన పేరు తీసుకొని బాధపడితే మనకు కూడా బాధ కలుగుతుంది. ఎస్ ఎస్ లాభపడితే నో ప్రాబ్లం, పేరు తీయండి, లేకపోతే లేదు. బట్ లాస్ అయినప్పుడు నేను తన వల్ల అలా అయ్యాను అని అనకూడదు అనేది మా ఆలోచన సార్. ఏమంటారు సార్, బాగుందా అది? ఇది లాభపడినప్పుడు ఉమ్, ఎవరి వల్ల లాభపడ్డాం అనేది వాళ్ళ హృదయాల్లో ఉండాలి. ఉమ్, లాస్ అయినప్పుడు మన పేరు రాకుండా ఉన్నా కూడా వాళ్ళ హృదయాల్లో ఉండాలి. అది గొప్ప మనస్తత్వం. అది అట్లా మనం ఏంటంటే సో అట్లా ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని చెప్పి పూర్తిగా కూడా మీరు ఎక్కడికో వెళ్ళి ఏవేవో డౌన్లోడ్ చేసుకొని ఏదేదో చూసుకోవాల్సిన పని లేదు. ఎదురుగా చూసుకోండి. ఓకే, ఇలా 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 ప్రాక్టీస్ చేస్తూ పోతే సంవత్సరాలు గడుస్తాయి. బట్ అక్కడ పీవీసీ మీద కూడా మంచి ఒక ఊపిలోకి వస్తుంది. సో లేదు ఇక్కడ సార్ పీవీసీ ఎప్పుడు పెరుగుతుంది, ఇంకా పీవీసీ పెరగలేదు, ఇంకా ఇంకెప్పుడు అంటే మాత్రం సార్ అలాగే మనం నిలబడిపోతాం. నా ఆలోచన ఏంటంటే సార్, అఫ్ కోర్స్ ఇక్కడ పీవీసీ పెరగదని కాదు, లేకపోతే ఇంకోటి కాదు అర్థం. సో ఇట్లా మనము నేర్చుకుంటూ ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతూ ఉంటే మనము ఒకవేళ నిజంగా ఇందాక మీరు ఒక కరుణాకర్ సార్ పేరు చెప్పారు. కరుణాకర్ సార్ చూడండి, నథింగ్ నాలెడ్జ్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు తను ఇక్కడ మీటింగ్ లో కూడా కొత్తగా తను ఇక్కడ ఆ పార్లమెంట్ లో లేరు, ఓన్లీ పీవీసీ వచ్చారు. తర్వాత తను స్టేకింగ్ చేసుకున్నారు, మనీ ఉంది కనుక, బట్ నథింగ్ నాలెడ్జ్, ఓన్లీ మనీ. బట్ ఇప్పుడు నీకు వేరే వాళ్లకు చెప్పే విధంగా తయారయ్యారు. కరెక్ట్ అండి, గ్రేట్. అది అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తయారు కావాలని నేను ఇప్పుడు నేను కొంత 2 సంవత్సరాల ముందు కూడా నేను చెప్పాను అలా. సో వాళ్ళు అక్కడ ఇప్పుడు అతను కూడా అంటే అంత నాదే అని చెప్పాను కానీ, బట్ అలా తయారయ్యారంటే మాకు సంతోషం. ఇది రాజేష్ సార్, ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. లాస్ అయినా లాభమైనా, అవును, లాభాన్నైనా తక్కువగానే తీసుకోవాలి, లాస్ అయినా తక్కువలోనే పెట్టుకోవాలనేది మన మిత్రులు గ్రహించవలసిన అంశం. ఎస్ సార్ 100%. సో అదే ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ అయితే రండి. ఇలా పీవీసీ వాల్యూ తక్కువ ఉంది కదా, లేకపోతే అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు అన్న ఆలోచనతో మీరు మీటింగ్ కినా రాకపోతే
తో అది సార్ మీరే మరి అది లాస్ అవుతారు సార్, మీరు అసెట్ లాస్ అవుతారు. తో ఇలాంటి నాలెడ్జ్ దొరకది. మీరు మీటింగ్ రాకపోతే కూడా మరి మేము కూడా ఎక్కువగా అత్యాశం చూపం ఇక్కడ, అంటే చెప్పడానికి ప్రయత్నం చేయం. ఇలా మీరు ఎస్ వస్తున్నారు అంతే కదా సార్, అంతే కదా సార్. ఇప్పుడు మీరు మీరు అంతే వస్తున్నారు సార్, కనుక మీరు ఏదో డెఫినెట్ గా. ఏదో నాలెడ్జ్ గెయిన్ చేయాలన్న, నాలెడ్జ్ ఇవ్వాలన్న ఆలోచన కూడా మాకు ఎలా పుడుతుంది అంటే, మీరు వస్తున్నారు కనుక మీకు నాలెడ్జ్ అలా చెప్పాలన్న ఒక ఆలోచన పుడుతుంది. అంతేగాని మనకొచ్చే మెంబర్షిప్స్, మనకొచ్చే మెంబర్స్ ని బట్టే మనకి ఎనర్జీ వస్తుంది సార్. వస్తుంది అనమాట. అందుకే నేను చెప్తాను, మీ వల్ల మాకేం బెనిఫిట్ రాదు, బట్ ఇక్కడ Nice. మీరు నేర్చుకోవాలనుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది ఖచ్చితంగా. ఇది మాత్రం చెప్తున్నాం సార్. మీ వల్ల మాకేం అవును బెనిఫిట్ సార్. రాదు, బట్ మేము వాటిని ఇక్కడ ఇప్పుడు మేము కోరుకోవట్లేదు. మాకు ఏదో మీరు మీటింగ్ రావాలి, మీటింగ్ వస్తే మాకు బెనిఫిట్ రావాలి, ఇది మేము కోరుకోవట్లేదు ఇప్పటికి కూడా. ఆ ఆలోచనే మాకు లేదు. ఇట్స్ రియాలిటీ, ఎవరు అనుకున్నా కాకున్నా. బట్ మీటింగ్ వస్తే ఏమవుతుందంటే అవునండి. అట్లీస్ట్ మీకు ఖచ్చితంగా ఇది ఆ బెనిఫిట్ అనేది అవుతుంది, అది మీరు తీసుకోవాలనుకున్నప్పుడు. ఓకేనా? సో మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. సో ఖచ్చితంగా మీ అందరు కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. ఓకే? సో డౌట్ ఉంటే అడగచ్చు ఎప్పుడైనా కూడా. ఓకేనా? అవును సార్. ఎందుకంటే సార్, రాజేష్ సార్, చెప్పండి సార్. ఎప్పుడైతే మనకు ఒక మెంబర్షిప్, ఒక అంటే ఫిజికల్ మీటింగ్ కాకుండా కూడా మనం ఇటువంటి మీటింగ్ అయినా ఆ మెంబర్స్ ని విజువలైజ్ చేసుకుంటాం మనం. ఈ విజువలైజ్ చేసుకుని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్యాగం చేస్తారు. ఆ విషయం వినే వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎంతో కసరత్తు చేసి వినేవాళ్ళు ఒక అరగంటో గంటో వింటారేమో గాని చెప్పేవాళ్ళు అయితే ఎవరుంటారో వారు చాలా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీడే వాళ్ళు తన యొక్క ఆలోచన విధానాన్ని మరి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 100% ఉంటది. అయితే మనకు నానుడు ఏముంది, చెప్పేవాళ్ళు వినేవాళ్ళకి లోకువా అనే నానుడు ఉంది. అది చాలా తప్పండి, చాలా తప్పది. అవును సార్, చాలా తప్పు. ఎందుకంటే చెప్పేవారు ఎంతో త్యాగం చేస్తే తప్ప ఆ పదాలను బయటకు చెప్పలేరండి. అది చిన్న విషయం కాదు. నేను కూడా ఒక విషయం మాట్లాడుతూ ఇక్కడ, వినడం అనేది చాలా ఈజీ మెథడ్ సార్. వినడం అనేది చాలా ఈజీ మెథడ్. ఎక్కడైనా ఆలోచించండి. ఇదే విషయంలో కాదు, మనం లైఫ్ లో కూడా ఇంకొక జాగాలకు వెళ్ళినా, ఇంకొకరికి వెళ్ళినా బట్ చెప్పేవాడికి ఏంటంటే తను పూర్తిగా ఆవగించుకుని చెప్పాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు మీరు వినేటప్పుడు నా తప్పుని పట్టడం ఈజీ, మీకు చాలా తప్పును పట్టడం ఈజీ, బట్ దాన్ని కరెక్షన్ చేసి లేకపోతే నువ్వు చెప్పగలవు అంటే లేదు. అవును, కరెక్ట్. ఇలా ఉంటుంది అనమాట. ఇది కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఎన్నోసార్లు మేము కూడా స్టార్టింగ్ లో సార్, ఇక్కడ మేము స్టార్టింగ్ లో కూడా వెళ్ళేటప్పుడు పబ్లిక్ అంటే మీటింగ్ కి కానీ అటెండ్ అయినప్పుడు కానీ మేము డబ్బులు పెట్టి మీటింగ్ కి ఫిజికల్ గా అటెండ్ అయ్యే వాళ్ళం అనమాట. సో అక్కడ మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు అంతే కదా, మనం ఒక వైట్ బోర్డు మొత్తం ఉంటుంది. వైట్ బోర్డు లో వాళ్ళు రాసి చూపించినప్పుడు మొత్తం పూర్తిగా వైట్ ఉండి ఒక్కడ ఎక్కడో బ్లాక్ ఒక డాట్, అంటే ఒక గుండు సూది పిన్నట్లు సార్, అంత చుక్క ఉన్నా కూడా మనకు కనబడుతుంది. అంటే దాన్నే చూస్తాం తప్ప బోర్డు మొత్తం వైట్ పూర్తిగా ఉంది కదా అది గ్రహించలేము మనం. అంటే ఎక్కడ ఏ పాయింట్ గెయిన్ అంటే రాంగ్ పట్టుకోవాలా అన్న ఆలోచనతో మనం కూర్చుంటాం అక్కడ. అంటే అందులో నేను కూడా ఉన్నాను అనమాట. సో అలా ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే దట్ ఈస్ రాంగ్, మనం ఆలోచన విధానం రాంగ్ అనేది మేము అంటే నేను ప్రత్యేకంగా నేను తెలుసుకోగలిగాను అనమాట. రియాలిటీగా మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నీది ఏం తప్పు దొరుకుద్ది, నేను నిన్ను ఏమనాలా అనే ఆలోచనతోనే వెళ్ళేవాడిని. సో అప్పుడు మనం నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తాం సార్? అది అంటే అది అందులో నుంచి బయటపడ్డప్పుడే సో మనం ఎక్కడన్నా విన్నప్పుడు వాట్ ఈజ్ వాట్ అని అర్థమవుద్ది. రేపు పొద్దున ఇంకొకరికి చెప్పడం తర్వాత విషయం, బట్ మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఆ విధంగా మనం అలాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఏమంటారు సార్? మధ్యలో వచ్చాను మీకు 100%. ఎందుకంటే నాలెడ్జ్ గెయిన్ చేయడం అంటే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప నాలెడ్జ్ రాదు సార్. చాలా త్యాగం చేయాలి.
అవును సార్. త్యాగం చేసి నాలెడ్జ్ ని సంపాదించి ఒక స్పీకర్ అయ్యి మళ్ళీ 10 మందికి చెప్పడం అంటే దాంట్లో ఉండే ఆ స్ట్రగుల్ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. వినేవాళ్ళు ఏదో చెప్తున్నారు అని అనుకుంటారు కానీ సార్, ఆ చెప్పేవాళ్ళు పడే స్ట్రగుల్ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. వాళ్ళు స్పీకర్లు అయ్యాక అర్థం అవుతుంది అది. రైట్. ఏమంటారు సార్? అంతే 100% సార్. 100%. అవును, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఇన్ని కాయిన్స్ ని చూపించడము, అవి ఎలాగున్నాయి, ఎలా తగ్గుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, మనం దేనిలో పెట్టుకోవాలి, ఇస్ ఎ గ్రేట్ నాలెడ్జ్ సార్. అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. ఇంకా చూడండి సార్, ఇక్కడ మనము మళ్ళీ పీవీసీ ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు పీవీసీ మీటర్ గురించి అడిగితే అడగచ్చు, మేము చెప్పడానికి రెడీ. దానికి ఏం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో, మీటింగ్ వచ్చే వాళ్ళలో 100% వీఆర్ గివెన్ నాలెడ్జ్ పీవీసీ. యాక్చువల్లీ మనది పీవీసీ మీటర్ ప్రోగ్రామే, సో ఎవరు దాన్ని మర్చిపోవద్దు. బట్ పీవీసీదే, కాకపోతే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కొత్త అప్డేట్స్ లేదు కనుక మనము ఇక్కడ క్రిప్టో నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు ఏదైనా పీవీసీ గురించి మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా, పీవీసీ గురించి ఏదైనా అడగాలనుకున్నా, ట్రస్ట్ వాలెట్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఫార్మింగ్ ఎలా చేసుకోవడము, లేకపోతే మనము సేల్ అవుట్ ఎలా చేయడము, లేకపోతే బై ఎలా చేయడం, ఇలాంటివి కూడా మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. చెప్తే మేము చెప్తా ఉంటాము, అట్లేం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ మనది పీవీసీ. అది కాకుండా మీ యొక్క టీం నుంచి వెళ్ళి ఏదైనా పీవీసీ గురించి ఎవరైనా వచ్చినప్పుడు మాకు ముందే ఇన్ఫర్మేషన్ చేయండి. అలాంటప్పుడు మేము వాళ్ళకి ఏం కావాలా అనే నాలెడ్జ్ కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కూడా ఆ నాలెడ్జ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి, పూర్తిగా మనము పీవీసీ మీటర్ అంటే స్టార్టింగ్ లో కొంచెం వరకు మనం పీవీసీ మీటర్ గురించి మాట్లాడుకున్నా కూడా, తో మళ్ళీ దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి వెళ్ళి మనము వేరే అంటే రిలేటెడ్ క్రిప్టో గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రిలేటెడ్ క్రిప్టో అంటే మనం పీవీసీలో ఉన్నాము అంటే ఒక క్రిప్టోలో ఉన్నట్టు. సో క్రిప్టో అంటే ఒకే క్రిప్టో కాకుండా, క్రిప్టో అంటే ఎగ్జాంపుల్ ఒకటే కాకుండా మనము కొన్ని తెలిసి ఉండాలి. అన్ని తెలియకుండా కొంతవరకు మనకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. గెయిన్ చేయాలి అంటే, మనము మనీ అనేది ఎర్న్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అది కూడా లైవ్ లో చూపిస్తూ, చూస్తూ, చేస్తూ, ప్రాక్టికల్లీ. ఓకేనా? సో ఇది ఇలాంటివి మీరు ఏముంటుందని, ఇలాంటి మీటింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, సార్ మీరు మరి మంత్లీ 5,000 పే చేసినా కూడా మీకు ఇలాంటివి దొరకదు. ఇది కంపల్సరీ రాసి పెట్టుకోండి, ఇలాంటివి దొరకవు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక ఇలాంటి సెషన్ జరుగుతున్నప్పుడు మీరు పీవీసీ గురించి డౌట్ ఉన్నప్పుడు మీరు అడగడానికి జంకు పడద్దు, అడగచ్చు. ఓకేనా? అయ్యో ఇప్పుడు మీరు వేరే మాట్లాడుతున్నాం కదా, సో ఇప్పుడు అడగచ్చు అడగరాదో అనేది అనుకోవద్దు. ఎందుకంటే టైం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఏం చేస్తే ఇవన్నీ మాట్లాడతాం, టైం అయిపోతే బంద్ చేస్తాం మీటింగ్ని. సో మీరు అలా వెయిట్ చేస్తే టైం అయిపోతుంది. ఓకేనా? సో నిన్న ఇట్లా ఇది మాట్లాడుతుంటే నిన్న కుమారి మేడం లాస్ట్ ఫైనల్లీ ఒక మాట అడిగారు. బట్ మళ్ళీ ఈ రోజు వచ్చారో ఆడారో తెలియదు, నేను చూడలేదు. హ్యాండ్ రైజ్ చేయలేరు. చెప్పాను నేను ఆల్రెడీ, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ విషయం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాను. ఓకే, ఇక్కడ WLFI 25 నెంబర్లో ఒక కాయిన్ ఉంది. ఇది చూపిస్తూ వస్తున్నాను మీకు చాలా రోజుల నుంచి. ఓకే, సో ఇది తగ్గింది. నేను అనుకున్నాను ఖచ్చితంగా ఇది ఇంకా తగ్గుద్ది అని. తగ్గింది. మేబీ ఇంకా కూడా తగ్గుద్ది అనుకుంటున్నాను. ఆ టైంలో నేను కొంటాను ఇది. ఓకేనా? అప్పుడు కొని మళ్ళీ ఇదంతా కూడా సేల్ చేసి అంటే కొని మళ్ళీ అమ్మడానికి సార్. ఇదంతా బిజినెస్ అనమాట. ఇది ఈ వాల్యూమ్ కూడా ఎంత, 79,064 మిలియన్ల బిజినెస్ చేస్తుంది ఇది 24 అవర్స్కి. చూడండి సార్ ఇక్కడ. ఓకే, సో ఇలా 24 అవర్స్ వాల్యూమ్ వచ్చేసి 79,064 మిలియన్, అంటే 79.64 మిలియన్ల బిజినెస్ చేస్తుంది. ఇదంతా ఎక్కడ కనబడుతుంది? మీరు టెక్నికల్గా అయ్యో నేను చదువుకోలేదు, నాకు ఏబీసీలు రావు, అవసరం లేదు, అవన్నీ ఏం అవసరం లేదు. ఓకేనా సార్? అవన్నీ ఏం అవసరం లేదు. ఓకేనా? ఈజీ. కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ ట్రస్ట్ వాలెట్, ఈ రెండే చూపిస్తున్నాను మీకు రోజు కూడా. ఓకే, సో ఇది బైనాన్స్లో ఉంది, అంటే BNB ప్లగ్స్ అని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మార్కెట్లోకి మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు కొంతమంది బైనాన్స్ యూజ్ కాకుండా వేరే ఎక్స్చేంజ్ కూడా యూజ్ చేస్తారు. పాన్ కేక్ ఉంది, ఎన్ని ఉన్నాయి సార్, యూనిస్వాప్ ఉంది, బైనాన్స్, కాయిన్ బేస్, యూపీ బిట్,
OKX లో పనిచేస్తుంది, బైబిట్లో పనిచేస్తుంది, బిట్గేట్లో పనిచేస్తుంది, గేట్వేలో పనిచేస్తుంది, కూకైన్లో పనిచేస్తుంది. సో ఇవన్నీ ఎక్స్చేంజ్లు అనమాట. మధ్యలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్చేంజ్. ఇలా కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇలా ఇవన్నీ కూడా ఇక్కడ. అందుకే మీకు స్పెషల్గా CMC కాయిన్ మార్కెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి నేను చెప్పాను మీకు 1 month బిఫోర్. ఓకేనా? సో ఓకే, సో ఇదంతా కూడా జరుగుతుంది ఇలాగా. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎంటర్ చేశారా మేడం అనుకుంటున్నాను. ఎప్పుడు చేసారో తెలియదు, మరి ఇప్పుడు నేను అన్నాక చేశారు అనుకుంటాను మేబీ. ఓకే, ఇప్పుడు మాట్లాడండి మేడం మీరు. నేను మీకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాను. నా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి మీకు మాట్లాడండి మేడం. మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చినాను. మీ డౌట్ ఏంటి? మీరు 2 months నుంచి హెల్త్ బాగాలేక మరి నేను మీటింగ్ రాలేదు సార్, రాలేదన్న మాట మాట్లాడినారు. ఓకే, పర్వాలేదు. ఇక్కడ ఇప్పుడు మీకు ఒకటి ట్రస్ట్ వాలెట్ ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? మీకు కనబడుతుందా? చెప్పండి. ఓకే, నా వాయిస్ వినబడుతుందో లేదో తెలియదు. ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ నేను ఇక్కడ టోకెన్ ఫార్మ్లోకి వెళ్తున్నాను. మీరు నిన్న ఎలా రేటింగ్ పెరిగిందా, ఎలా బై చేసుకోవడం ఏమైంది అని నాకు తెలియదు అన్నారు కదా. సో మేడం, ప్రైస్ అయితే పెరగలేదు. ఓకేనా? ఇంకా కూడా అలాగే పైకి కిందికి నడుస్తూ ఉంది. ఇంకా కూడా మనకు టైం పడుతుంది. ఎస్ సార్, ఎస్ మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ లైన్ లోనే ఉన్నాను. ఇక్కడ నెట్ సరిగ్గా లేక వినపట్టలేదు సార్ మా వాయిస్. ఓకే మేడం, పర్లేదు. అయితే నేను మీరు సార్ మేడం కూడా, భారతి మేడం కూడా 3 నెలల నుంచి ఒంట్లో బాగోక రావట్లేదు. మేడం గారు కూడా లైన్ లో ఉంది. మాకు నెట్ అందుకోక మాట్లాడలేకపోతున్నాం సార్. పర్లేదు సార్, పర్లేదు మేడం. అయితే ఇప్పుడు మీరు నిన్న క్వశ్చన్ అడిగారు కదా, ఇది మా కాయిన్ రేట్ ఏమైనా పెరిగిందా అంటే పెరగలేదు మేడం. ఎందుకంటే ఇంకా కూడా డౌన్ అప్పు పైన అంటే తక్కువ రేట్లోనే ఉంది, చాలా తక్కువ రేట్లోనే ఉంది. సో ఇక్కడ మరి మీరు అంటే లోపల ఉన్న రివార్డు కాడ మారిపోయింది అనమాట. రివార్డ్ అనేది ఫార్మింగ్ చేసుకునే విధానం కానీ విత్డ్రాల్ విషయం కానీ మారిపోయింది. అది P2P అని తీసుకొచ్చారు. P2P అంటే పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ చూడండి, ఈ సార్ దగ్గర 5,953 రివార్డ్ ఉంది. రివార్డ్ అంటే అది తీసుకోవడానికి మనకు రెడీగా ఉంది. ఓకేనా? దీన్ని ఎలా తీసుకోవాలి? ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ క్లిక్ చేస్తే 100 కింద క్లిక్ చేస్తే ఇలా ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. 0.1, 0.20, 0.3 అని. సో ఇలాగా మనం 0.1 మీద క్లిక్ చేస్తే అంటే ఈ ఇందకెళ్ళి $100 కట్ అయ్యి ఇక్కడ మనకు $10 మాత్రమే బయటకు వస్తాయి. ఓకే, ఇట్లా. లేకపోతే 0.20 అయ్యేంత వరకు అవుతాను అంటే 0.20 మీద క్లిక్ చేసి ఇలా ప్రొసీడ్ టు రీడ్ మీద క్లిక్ చేసి మనం ఓకే ఇలా చేసుకున్నప్పుడు ఇలా కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ ఇప్పుడు తీసుకుంటుంది. చూద్దాం ఒకవేళ లైవ్ లో వస్తుందా. 0.20 అంటే $20 బయటకు రావడానికి ఇప్పుడు నేను తీసుకున్నాను. చూడండి, అక్కడ $100 కట్ అయిపోయినాయి. ఎంత? 5,953 ఉంటాయి. ఇప్పుడు 5,853. ఎందుకంటే 100 కట్ అయిపోయాయి. కానీ నాకు బయటకి ఎన్ని వస్తాయి? 20 వస్తాయి. మ్యూట్ చేసుకోండి మేడం. మీరు నేను చెప్పుకుంటూ వెళ్తాను, వింటూ ఉండండి. మీరు వాటి మాట్లాడుతున్నారు కనుక మ్యూట్ పెట్టుకొని ఉండండి. ఓకే, ఇది. సో మరి ఇక్కడ ఫార్మింగ్ చేసుకోవాలంటే ఏంటి? ఇక్కడ మరి యాడ్ ఫార్మింగ్, ఇలా యాడ్ ఫార్మింగ్ క్లిక్ చేసుకొని ఇక్కడ 100 మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనము 20తో అంటే బయట $20 వర్త్ గల అంటే 22,872 PVC మీటర్లు ఉండాలి. అలా అయినప్పుడు ఏమవుతుంది? $20తోనే మీరు చేసుకుంటే ఇక్కడ $100 వర్త్ గల ఫార్మింగ్ అవుతుంది. అర్థమైంది? ఇక్కడ ఏంటంటే పోవడం కూడా అలాగే, రావడం కూడా అలాగే. $100 పెడితే $20 వస్తున్నాయి. ఇక్కడ $20తోనే $100 వర్త్ గల టోకెన్ ఫార్మింగ్ మనం చేసుకోగలుగుతాం. అర్థమైంది సార్ అందరికీ? ఇది క్లియర్. ఏదైనా ఉన్నప్పుడు మీరు నెట్వర్క్ బాగున్నప్పుడు మేడం మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏది అడిగితే అది చెప్పినప్పుడు మీరు సాటిస్ఫై అవుతారు. అంటే మీకు అవును ఈరోజు మనం అడిగిన దానికి మనకు సమాధానం దొరికిందనే ఒక ఆలోచన వస్తుంది. బట్ నేను పాఠం చెప్పినట్టు చదువుకుంటూ పోతే అది మీకు ఒకటి అర్థం అవ్వచ్చు, ఒకటి అర్థం కాకపోవచ్చు.
మరి ఇక నేను మార్పులు చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు నిన్న అడిగినందుకు ఇప్పుడు ఈ రోజు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను అనమాట. సో మనకి ఏ ఓకే నిమిషాలు సార్. ఓకే మేడం, రైట్. సో మీరు ఎప్పుడైనా ఇది మన మీటింగ్ మనది, మనం ఎప్పుడైనా మాట్లాడొచ్చు అనే విధంగా మీరు ఇక్కడ ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తాను నేను, ఇది మనది అనే విధంగా మీరు ఉండండి. ఇది మనది, ఓకేనా? ఇది మన మీటింగ్ మనందరిది. ఓకే, ఇక్కడ మరి రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు. సో మనము తనే మాట్లాడాలి, మనం వెళ్ళాలి. మనం మాట్లాడితే ఇంకెవరు ఏమనుకుంటారో, లేకపోతే మనం మాట్లాడకూడదు, అలాంటిది ఏమి ఉండలేదు ఇక్కడ. ఓకే సార్ ఇంకొక విషయం సార్, అసలు ఇంకా కాయిన్లు పోతానే ఉన్నాయి సార్. ఎలా సార్ దానికి కట్టుదల? అందులో మీరు పెట్టకూడదు, ఆ వ్యాలెట్ లో మీరు పెట్టకూడదు అని చెప్పాము ఆల్రెడీ ఓకే. మీకు. బయట ఆ వ్యాలెట్ లో ఇప్పుడు మీరు బయట పెట్టుకునేవి ఇంకొక వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి, ఇంకో వ్యాలెట్ క్రియేట్ చేసుకుని ఆ వ్యాలెట్ లో మీరు ఎన్ని వేల లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ 12 వర్డ్స్ ఉన్నాయి, ఆ 12 పదాలు. ఇప్పుడు దొంగ దగ్గర తాళం ఉంది, ఆ విషయం మీకు తెలియదు. మీ దగ్గర దొంగ దగ్గరకు తాళం ఉంది, మీరేమనుకుంటున్నారు? దొంగ దగ్గర తాళం లేదు కదా నేను అని మీరు పెట్టుకుంటుంటే, వాడి దగ్గర తాళం ఉంది, బట్ వాడు ఒక్కోసారి వాడి దగ్గర తాళం ఉన్నప్పుడు వాడు వస్తున్నాడు, తీసుకుంటున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, తీసుకుంటున్నాడు, పోతున్నాడు, మీరే పట్టుకోలేకపోతున్నారు. ఆ దొంగలో మార్పు రావట్లేదు సార్, ఎంత తిట్టినా కూడా మార్పు రావట్లేదు ఆ దొంగకి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏమంటారు కదా సార్, ఇక అందులో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతావు అంటే తాగుతా అంటారు. తాగుతూ చనిపోవాలి కదా, చనిపోడు. ఎందుకంటే తాగుతూ అలవాటు పడిపోయాడు. చాలా బాధ సార్, తలుచుకుంటేనే కడుపు గబ్బీలు మనిపోతుంది సార్. అసలు అందువల్ల మీటింగ్ కూడా రాలేకపోతున్నా, వినలేకపోతున్నా నేను. ఆ బాధతోనే ఈ బాధ. ఎందుకంటే మీటింగ్ ఏంది, నా మనీ పోవడం ఏంది అనేది ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ మీకు ఆల్రెడీ చెప్పాము, మేము ఒకసారి చెప్పినట్టున్నాము. వేరే వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. అసెట్ అంటే ఆ పీబీసీలు కానీ, బిఎన్బి కానీ, యూహెచ్టి కానీ, ఇంకోటి కానీ మీరు వేరే వ్యాలెట్ క్రియేట్ చేసుకుని అందులో పెట్టుకోండి మేడం. అది అందుకే ఇందాక మేము ఏమన్నా అంటే, ఆ పినాయిల్ తాగుతున్నప్పుడు మరి చనిపోవాలి కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఏదో ఒక చుక్క పడ్డా కూడా మనం చనిపోతాం. వాళ్ళకి అది అవన్నీ మన లోపలికి అంటే లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. జనరల్ ఎగ్జాంపుల్ సరిపోయింది కదా. ఎందుకంటే పినాయిల్ మన చుక్క తగిలితే తట్టుకోలేము, బట్ వాళ్ళకి ఏంటంటే అది వాటర్లో కొద్ది తాగినా కూడా వాళ్ళకి ఏం అవ్వట్లేదు. మీరు చూసారో లేదో, మట్టి బుక్కుతున్నారు సార్. మట్టి బుక్కి ఇక్కడ పద వచ్చింది సార్. మట్టి బుక్కి బతుకుతున్నారు, చూసారా? ఒక్కొక్క చూసి వీడియోలో దీంట్లో ఒక అన్నం తినక మరి ఒక 20 సంవత్సరాలు అవుతుందంట, అట్లా కూడా బతుకుతున్నారు. అలా అని చెప్పి మనం బతకగలం లేదు. పాస్వర్డ్ మారుతున్నా, తాళం వేసుకొని పోతున్నా, వచ్చేస్తున్నా, 150 రూపాయలు. ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి 150 రూపాయలు పడుతుంది, బట్ ఇక్కడ 150 రూపాయల కంటే ఎక్కువ వస్తుంది కదా, మార్చుకుంటాడు. అందుకని మన టైం బాగా మరి ఏమైందో తెలియదు, ఏమని చేద్దాం సార్ చెప్పేసి ఇలా మనం ప్రతిసారి బాధపడికన్నా తో మనమే చేంజ్ అవ్వాలని నా ఆలోచన మేడం. మనమే పోవాలన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు అలాంటి ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనమే మారిపోవాలి. మీరే అవన్నీ జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు హ్యాపీ. వాళ్ళు కూడా ఖచ్చితంగా మారిపోతారు. తీసిన టైం ఆ నెంబర్ పడుతుంది కానీ ఎవరి నెంబర్ అయితే కనుక్కోలేకపోతున్నాం సార్. ఎలా పడుతుంది మేడం? పడదు, అట్లా పడదు, చెప్పదు కదా, అలా పడదు. అట్లా పడితే ఏమో సార్, ఏముంది మేడం, పట్టుకోవచ్చు మనం ఎవరు ఏంటి అనేది. అలా పడదు. అట్లా పడతాయని కూడా చదువు లేకపోయినా ఫస్ట్ లోనే 5 లక్షలు పెట్టి నేను దూసుకొని వెళ్ళాను మగోళ్ళలాగా. కానీ రూపాయలు కూడా కొరకలేదు సార్, నాకు చాలా 5 రూపాయలు కూడా కొరకలేదు సార్. ఇప్పుడు వాళ్ళకి మాకోడు. అవునవును, ఇప్పుడు ఇది బాధ కలుగుతుంది, అందుకని చెప్పేసి మేము వినడానికి అవుతున్నాం అంతే తప్ప, ఎందుకంటే అది మామూలు బాధ కాదు కదా మేడం. ఎవరికైనా
అదే అది ఏమన్నా అందుకే రేటు వచ్చే మార్గం ఉందా? తగ్గినప్పుడు కొన్ని పెడతానే ఉండా, పెడుతున్నా వాళ్ళ బొంద పగలు కొడుతున్నా, పెడుతున్నా వాళ్ళ బొంద పగలు కొడుతున్నా. అన్నెందుకు పెడుతున్నారు? అది ఎట్లా కాదు మేడం, నా మాట పూర్తిగా వినండి. అది మనము ఉమ్. మీరు ఆ వ్యాలెట్ లో ఎందుకు పెట్టుకుంటున్నారు? మార్చి పెడుతున్నాం సార్, వ్యాలెట్ మార్చి పెడుతున్నాము. చేయబోయేటప్పటికి కొంచెం ఆ తెలిసిన మనిషిని చూపిస్తుంటే అది ఎవరి ద్వారా పోతున్నా నాకు అర్థం అవట్లా. అలా కాదు, అలా కాదు, అలా చేయకూడదు. అట్లీస్ట్ మీరు మాట్లాడే విధానం బట్టి అర్థమవుతుంది. మీరు నేర్చుకోవచ్చు. మీరే పూర్తిగా వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఆ 12 పదాలు మీరు ఎవరికి చూపించకుండా, ఎవరికి అడగకుండా కూడా మీరు చేసుకోగలుగుతారు. కావాలంటే నాతో ఒకసారి వీడియో కాల్లో మాట్లాడండి. నేను ప్రతిదీ మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలా అనేది. ఆ 12 పదాలు నాకు చూపించండి, అన్ని చేయండి. కానీ తర్వాత ఇదంతా నేర్చుకున్న తర్వాత ఆ వ్యాలెట్ మీరు వాడకూడదు. మళ్ళీ మీరు నాకు చెప్పకుండా కొత్త వ్యాలెట్ చేసుకొని దాన్ని వాడుకోవాలా మీరు. అలా నేను తయారు చేస్తాను మిమ్మల్ని. ఓకే సార్. ఫ్రైడే రోజు కాల్ చేయండి. మార్నింగ్ టైంలో మీరేం చేద్దురంటే ఎలా వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా అందులో నుంచి ఇందులోకి తీసుకురావాలి అన్ని చెప్తాను. చెప్పిన తర్వాత నాకు చూపించిన వ్యాలెట్ మీరు ఏం చేయాలి అంటే అది డిలీట్ చేసేయాలి. తర్వాత నా మళ్ళీ స్క్రీన్ షాట్ బంద్ చేసినాక అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఆ వ్యాలెట్ మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే సార్. ఈవెన్ ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే నన్ను నమ్మకూడదు అని చెప్పాను. అంతే, అలా చెప్పాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మటం లేదు ఈరోజు. అంతే అనమాట. ఓకేనా మేడం? సో అలా బాధపడే కన్నా మీరు ఇలాంటి పని చేయండి. ఓకేనా మేడం? ఓకే సార్. రైట్. నేను సార్ ఇంకొక మాట, వెందిబాడిలో ఏమన్నా బయటకు వస్తాయా సార్? అవి కూడా ఇంతటి ₹1 తీల ఇప్పుడు సంవత్సరం చూపించా. ఎన్ని అవుతుంది ఉన్నాయి అందులో వెందిబాడి మీకు? అసలు అది ఎన్ని ఉన్నాయి? రివార్డ్ లో ఎన్ని ఉన్నాయి? అది తెలియట్లేదు సార్. అది తెలుసుకోవటానికి ఎవరికో చూపిస్తుంటేనే కదా సార్ పోతుంది. ఇప్పుడు చూపించాను కదా మీకు. నేను ఇప్పుడు లైవ్ లో చూసారు కదా. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయడము, మరి అక్కడికి వెళ్ళి టోకెన్ స్టేకింగ్ .io ఫార్మింగ్ .io క్లిక్ చేయడము, అక్కడ ఎన్ని కనబడుతుంది, వెంటనే ఇమీడియట్ కనబడుతుంది. అది ఎవరికి ఒకరు ఇప్పటి వరకు కూడా మీరు ఎవరికి ఒకరు చూపిస్తున్నారంటే మీరు మీటింగ్ వచ్చి ఏం నేర్చుకున్నట్లు లెక్క. మా వాల్యూ లేనట్టు, మా విలువ పోయినట్టు మేడం. సార్ అసలు చదువులేదు సార్, అసలు ఏం తెలియదు. అవసరం లేదు, చదువు అవసరం లేదు. ఆకలి అవుతుంది, అన్నం కావాలంటే అట్లీస్ట్ అడగకుండా తినాలి, లేదా కొద్దిగా పని చేసాను తినాలి. పని చేస్తే పైన తెలుసు, లేదా నలుగురింటికి పోతే అడుక్కుంటే దొరుకుతుందని తెలుసు. అది అంతేగాని నేను చదువుకోలేదు, ఎవరైనా పెడితే పెట్టరో లేదు అని చెప్పేసి వాడు కడుపు మరుచుకుని కూర్చుంటున్నాడా? కూర్చోట్లేదు కదా. అలాగే ఇది కూడా అంతే. జస్ట్ ఒక చేయబెట్టు అంతే, అదే తెలుస్తుంది. ఓకే. అందుకే అన్న మీకు మేము ఉన్న ఏం పైతే లాభం లేదు. మేము ఎన్ని రోజులు మేము మీటింగ్ చేసుకుంటే లాభం లేదు. మీ మాటలు విన్న తర్వాత మేము అలాంటి వాళ్ళ గురించే ఈ మీటింగ్. ఇది చదువుకున్న వాళ్ళకి ఎంబీఏ బీపీఏ మరి 10వ తరగతి 9వ తరగతి చదువుకున్న వాళ్ళకి ఇది అవసరం లేదు మీటింగ్. మీలాంటి వాళ్ళ గురించి మీటింగ్ పెడుతున్నాం ఇది తెలియడానికి. మరి మీలాంటి వాళ్ళ గురించే ఈ మీటింగ్. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు జస్ట్ ఇక్కడ వినడానికి, వాళ్ళకి తెలిసింది అయినా కూడా ఇంకొకసారి విని ఇంకొద్ది నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వస్తారు తప్ప వీళ్ళందరూ మిగతా వాళ్ళు నేర్చుకోవడానికి రావాలి అనమాట. అట్లా మీలాంటి వాళ్ళు నేర్చుకోవడానికి రావాలి. ఒక్కడే తెస్తున్నాడు సార్ నా వ్యాలెట్ లో, ఒక్కడే తెస్తున్నాడు. ఎవడో గాని వాడి చేతులు కాళ్ళు ఎప్పుడు పడిపోతాయి, ఒక్కడే తెస్తున్నాడు సార్ నా వ్యాలెట్. ఏరే వాళ్ళు ఎవరు అంటుకోవట్లా. చలో మేడం, ఓకే. సో మీరు అలా కాకుండా చేస్తాను మీకు. ఓకేనా? సరే సార్. ఓకే మేడం, చాలా మరి. సరే సార్. ఆడియో పాట ఇందాక ఎవరో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, నేను ఆపాను. మాట్లాడండి సార్. సార్ నేనే సార్. ఇప్పుడు మేడానికి మనం ఒక వ్యాలెట్ తయారు చేసినప్పుడు మార్పించుకుంటా వీడియో చేసి ఆ వీడియో షేర్ చేసి ఇవ్వండి సార్ మేడానికి. ఆ వీడియోలో షేర్ చేసినట్టు మనం ఎట్లా చేస్తున్నామని దాన్ని చూపిస్తే తను ఆ విధంగా ప్రొసీడ్ అవుతారు కదండి. ఓకే ఓకే, పెడతాను. రైట్. సో కే నాగరాజు, ఆనంద్ కర్నూలు. చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు అదే గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు ఇక్కడ మన ఫైనాన్స్ అప్లికేషన్ కేవైసీ చేసుకున్నాం సార్. మా టీమ్ లో ఒకసారి అడిగినారు, నాకు తెలీదు. చేసుకోవచ్చు సార్, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు సార్. ఏం ప్రాబ్లం లేదు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకా ఆనంద్ కర్నూలు, వెల్కమ్ సార్, మాట్లాడండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఆనంద్ కర్నూలు, మాట్లాడండి సార్.
ఓకే, మేబీ సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, సో టైం కూడా అయింది సార్, కరెక్ట్గా 3 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. సో మరి మనము క్లోజ్ చేసుకుందామా? సో రేపు మీకు అందరు రండి. స్టార్టింగ్లో ట్రస్ట్ వ్యాలెట్లో ఒకటి వ్యాలెట్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఆ 12 పదాలు ఎక్కడ ఉంటాయి, ఆ 12 పదాలు ఎలా రాసి పెట్టుకోవాలి అంటే ఇక్కడ నేను దాన్ని వాడను అనమాట. మీ ఎదురుగా మీ అందరికీ ఎలా క్రియేట్ చేసుకోవాలా అని చెప్తాను అనమాట. ఆ 12 పదాలు ఎలా దాచుకోవాలి అది కూడా చెప్తాను. చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, ఇక్కడ ఈ వ్యాలెట్ నేను వాడను, ఎందుకంటే మీకు చూపించాను కనుక. మీరు కూడా అంతే, ఎవరికైనా చూపించిన వ్యాలెట్ మీరు వాడకూడదు. ఎవరికైనా చూపించిన వ్యాలెట్ని వాడకూడదు. అక్కడ మీరు ఏం చేయాలో వాళ్ళు చెప్తున్నప్పుడు, సో ఇతను లేనప్పుడు నేను సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవాలా అనేది నేర్చుకోవాలి. అక్కడ ఇలా ఏం నేర్చుకోవాలి ఎవరైనా చెప్తున్నప్పుడు, ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అతని ఎదురుగా మీరు తయారు చేసిన దాన్ని మళ్ళీ మీరు దాన్ని వాడకూడదు. వాళ్ళు ఎవరైనా ఓకే, ఒక వ్యక్తిని మీరు అడగడం తప్పులేదు, బట్ దాన్ని మీరు వాడకూడదు. అలాగని చెప్పేసి నేను సార్ మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు అని చెప్పట్లేదు. నేను ఇక్కడ తప్పు అనుకోవద్దు. కొందరు ఉంటారు, మరి ఆ కొందరిట్లలో ఎవరు ఈ చోరులు ఎవరు ఎలా గుర్తుపడతావు? గుర్తుపట్టలేదు. కనుక మీరేం నేర్చుకోవాలి, ఎవరైనా ట్రస్ట్ వ్యాలెట్ చూపించినప్పుడు అలాగే మీరు అడిగినప్పుడు అతను ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక అతను మీకు చెప్పకపోతే ఇది కూడా అడగాల, సార్ మీరు లేరు నేనే చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలా అని అడగాల. అది ఈ విధంగా అడగడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ రోజులలో ఎట్లయిందంటే, ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది, అడగందే అమ్మాయినా అన్నం పెట్టాదంట. ఎప్పుడు దాకా పెడుతుంది? నువ్వు చిన్న ఉన్నప్పుడు, నువ్వు ఆకలి అంటే నీకు తెలియదు, నువ్వు అడగడానికి నీకు నోరు లేదు, అప్పటిదాకా అమ్మ పెడుతుంది. ఒకసారి నోరు వచ్చిన తర్వాత, నువ్వు కాళ్ళు వచ్చిన తర్వాత, అన్నీ అయిన తర్వాత ఇంకొకటికి ఆకలి అంటే తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయింది కదా, ఇంకా వాడే అడుగుతాడు కదా అనుకుంటావు. వాడు అడగకుండా అమ్మనే పెడుతుంది కదా, నాకు ఇంతకుముందు పెడుతుండే కదా అంటే, మరి అమ్మ అనుకుంటుంది వాడికి ఆకలి అవుతాయి, వాడు తిన్నాడు కావచ్చు అనుకుంటుంది, నువ్వేమో అమ్మ పెడతా కావచ్చు నువ్వు అనుకుంటే. మరి మాడేది ఎవరికి? ఆకలి కడుపు మాడేది ఎవరికి? అడుగుతలేవు, నీకే మాడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనమే అడగాలి. మీరు ఉండరు, ఇలా మీకు నేర్పారు, అయిపోయింది సార్, ఓకే 12 పదాలు ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసిపోయినాయని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ మాట అనాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ చెప్పాడు, ఎందుకంటే నేను దొంగను అనుకుంటున్నావు అంటాం, అలా కూడా ఉంటుంది. బట్ అక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు లేనప్పుడు నేను ఎలా చేసుకోవాలనేది మీలో అది మనసులో పెట్టుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. ఇక టైం కూడా అయింది కనుక జై పీయూష్ మెహతా, పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెహతా. జై టీవీ. థ్యాంక్ యూ సార్.